కృపలకు నిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని తీర్చుకోలేవు నాయనా. మీ కృపే నాయనంతవరకు మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించినది. గడిచినటువంటి దినములన్నిటిలో నీలో భద్రపరిచి ఈ 2021 సంవత్సరంలో అయ్యా మమ్ములను అక్టోబర్ మాసంలో ప్రవేశపెట్టి మా కన్న తండ్రి ఈ 17వ తారీఖులో చేర్చి ఈ విశ్రాంతి దినాన మిమ్మల్ని ఈ మధ్యాహ్న కాలపేల్లో ఈ విధముగా ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ జీవితం మీరిచ్చినది, ఇది మీరు పెట్టిన భిక్ష నాయన. ఈరోజు మేము సజీవులంగా ఉండగలిగామంటే మీ కృపే కదయ్యా. అంతకంటే ఏముంది మా జీవితాల్లో అయ్యా. మీరు మాకు ఈ సమయం ఇచ్చినది మేము తినటానికో, త్రాగటానికో, కూడబెట్టుకోవటానికో, నిద్రపోవటానికో, అయ్యా సంపాదించటానికో మాకు ఇవ్వలేదయ్యా. మీరు మాకంటే గనులు గొప్పవారు ఎంతోమంది లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఉంచారంటే మేము మీ సమరూపంలోకి మారలేదు కనుకనే అయ్యా, నీ పోలికలోకి రాలేదు కనుకనే తండ్రి, సరైన మార్పు లేదు కనుకనే అయ్యా మమ్మల్ని ఉంచారు. కనుక నాయన మరి ఈ సమయంలో మీ వాక్య ప్రత్యక్షతతో మా ప్రభువా మీ ముఖ దర్శనముల నుంచి మా జీవితాలను దర్శించి ఈ సమరూపంలోకి మార్చి మమ్మల్ని సిద్ధపరిచి పరిశుద్ధులు నాయన సంపూర్ణంలో ఉన్నట్లుగా క్రీస్తు గుణాలు సంపూర్తి చేసుకుంటకు కృపణీయమని అయ్యా వినేచోలు గ్రహించే మనసునిచ్చి నడిపెత్తారని నేను తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. కృపణీయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థన నుంచి అయ్యా వినగల చెడు గ్రహించే మనసు మాకు దయచేయండి. వాక్యం దారాలుగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకరపు క్రియలన్నీ కూడా నజరుడైన యేసు నామములో ధ్వంసమైపోవును గాక. యేసు నామములో కూలిపోవును గాక. అయ్యా వినే చెవులు గ్రహించే మనసు మా ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకుని నడుచుకుంటూ కృపణీయమని యేసయ్య నామాన్ని నడి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం బిడ్డ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా మనం వాక్యం వైపు మన మనసు పెట్టి కొద్ది నిమిషాలు భద్రంగా వినడానికి ప్రయత్నించేద్దాం బిళ్ళరా. గమనించండి, వాక్యం వింటున్నప్పుడు మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా వాక్యం వైపుకే ఉండాలి. దేని గురించి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, ఏంటని అట్లా మనం ఆలోచిస్తున్నట్లయితే మనం ఏం వింటున్నామో, దేని గురించి వచ్చాము ఇక్కడికి, దాన్ని మనం గుర్తించగలుగుతాం. అలా మనం వినట్లయితే బిడ్డారా ఒక మాట కూడా మనకు అర్థం కాదు, వ్యర్థమైపోతుంది. కాకుండా జాగ్రత్త విని గమనించి మనం ఎలాగూ ప్రభు కొరకు అనగా ప్రభు మనలను గత ఈ 4-5 వారాల నుంచి దర్శిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో నుంచి 12వ అధ్యాయాన్ని మరి వచనం తర్వాత వచనంగా లేక భాగాలుగా నేర్చుకుంటూ ప్రభు పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్నాడు. అందరు జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం ఒకసారి. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ సంఘములో అనగా జయించినటువంటి సంఘములో ఓ మగ శిశువు కనపడతాడు. సంఘములో మగ శిశువు యొక్క గుణాలు అని రాసుకోండి కావాలంటే మీకు. సంఘములో మగ శిశువు యొక్క గుణములో అంటే మగ శిశువుకు దేవుడు ఏమిస్తానంటే సింహాసనాన్ని చేరినట్లు చదువుతాం మనం. అక్కడ చదువున్నాను ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం ఒకసారి. సమస్త జనములను ఇనుప దండములతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. ఈ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు మనందరి యొక్క వినికిడిలో సవ్యవరంగా వివరించునుగాక. మనం సత్యము గ్రహించుదుముగాక, సత్య సంబంధులుగా మార్చబడదుముగాక. జయించినటువంటి మగ శిశువులే పోరాడే గుణాలతో నింపబడదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆత్మలో దిగజారిపోను, నాకు వైద్యమే అక్కరా లేదులే. ఆత్మలో నాకు వైద్యమే అక్కరా లేదులే. నీవు ఎన్నడు వైద్యమే అక్కరా లేదులే. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలే అయినా మునిగిపోయి జల ప్రళయాలైనా, చేతులు పైకి దాసక్య చేతులు పైకి పడదాం. మునిగిపోయి జల ప్రళయాలైనా, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. యుద్ధమే చేయవలసి వచ్చినా ఆయుధాలే అక్కరా లేదులే. యుద్ధమే చేయవలసి వచ్చినా ఆయుధాలే అక్కరా లేదులే. నీవు నడిపిస్తే ఇక ఎన్నడూ ఆయుధాలే అక్కరా లేదులే. నీవు నడిపిస్తే ఇక ఎన్నడూ ఆయుధాలే అక్కరా లేదులే. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలే అయినా ఓడం మునిగిపోయి జల ప్రళయాలైనా, కారు మేఘాలే అయినా, ఓడ మునిగిపోయి జల ప్రళయాలైనా, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. శరసాలకే వెళ్ళవలసి వచ్చినా నిన్ను కోర్చి పాడుచు నేను వెళ్ళేదా. శరసాలకే వెళ్ళవలసి వచ్చినా నిన్ను గూర్చి పాడుచు నేను వెళ్ళేదా. నీవు సెలవిస్తే సరసాలను నీ మందిరముగా మార్చెదా. నీవు సెలవిస్తే అవునయ్యా, నువ్వు సెలవిస్తే చాలు గాని సరసాలు నీకు మందిరంగా చేస్తాం మీ నామాలు. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలే అయినా యేసయ్యా, ఓడ మునిగిపోయి జల ప్రళయాలైనా, కారు మేఘాలే అయినా, ఓడ మునిగిపోయి జల ప్రళయాలైనా, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు.
హల్లెలూయా. నా ప్రియమైన ఈ చదవబడిన బాగానే మనం గమనిస్తే చాలామంది ఈ మగ శిశువు అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పద్మస్ ద్వీపంలో యోహాను సంఖ్యల మధ్యలో బంధించబడినప్పుడు సంఘమంతా శ్రమల్లో ఉన్నారు. మొదటి శతాబ్దంలో సంఘమంతా శ్రమల్లో మగ్గిపోతున్నప్పుడు శిరచ్ఛేదనం చేయబడుతున్నారు విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు. అలాంటి సమయంలో యోహానుని కూడా చంపటానికి ప్రయత్నం చేసి ఖడ్గంతో నరికితే కత్తి 2 ముక్కలైంది, కానీ ఆయన యొక్క శిరస్సు మాత్రం తెగలేదు. ఇలా చనిపోవట్లేదని బాగా ఒక డ్రమ్ములో నూనె ఉంచి బాగా నూనె మరగబెట్టి ఆ వేడివేడి నూనెలో ముంచి లేపితే ఏమీ కొంచెం ఫ్రిడ్జ్లో నీళ్ళలో ముంచి చల్లటి నీళ్ళ ముంచి లేపితే ఎలా ఉంటాడో అలా ఉండడే తప్ప అతనికి ఏ హాని కలగలేదు. అప్పుడు ఈయనకి సావు లేదు, చచ్చిపోడు అనుకొని ఏం చేశారంటే తీసుకుపోయి సముద్రానికి మధ్యలో ఉంటుంది దీవి, దాన్ని పద్మస్ ద్వీపం అంటారు. ఆ దీవి యొక్క మధ్యలో అక్కడ ఉంచారు. 2 కాళ్ళకు 2 చేతులకు సంఖ్యలు వేశారు. ఎటు ఈదుకొని రావడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి క్రూరమైన జంతువులు కూడా ఆ సముద్రంలో ఉన్నవన్నీ కూడా కాస్త ఒడ్డుకొచ్చి అలసట తెచ్చుకొని వెళ్తుంటాయి ఆ స్థలంలో. ఒకవేళ ఆ ఇస జంతువులు చంపడానికి సిద్ధమై ఉంటాయి ఆ సమయాల్లో. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో అతనికి అక్కడ భోజనం లేదు, అతన్ని ఆదరించే వాళ్ళు లేరు, అతన్ని భద్రపరిచే లేరు, అతను మంచిళ్ళు ఇచ్చే లేరు. ఎందుకంటే అట్లాగే కృషించి చచ్చిపోవాలి ఆయన అని చెప్పి అక్కడ పెట్టారు తీసుకెళ్ళి. నా ప్రియబిడ్డారా, ఆ సమయంలో అక్కడుండి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి నన్ను కాపాడయ్యా, నన్ను విడిపించయ్యా అని అనకుండా దేవుడి దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఏమనంటే అయ్యా సంఘమంతా శ్రమల్లో మగ్గిపోతున్నారు, శిరచ్ఛేదనం చేయబడుతున్నారు క్రైస్తవులు అందరూ, నిన్ను నమ్మినోళ్ళు గొంతు కోయబడుతున్నారు, బతికుండగానే చర్మం ఒలుతున్నారు, గొర్రెపిల్ల చర్మం ఒలిసినట్టు చర్మలు ఒలుతున్నారయ్యా, నిరుపేదలుగా ఉన్న క్రైస్తవులు ఆకలి దుప్పులతో అల్లాడిపోతున్నారయ్యా, ఇలాంటి కష్టాల్లో ఉన్నారయ్యా నా సంఘమంతా అని చెప్పి సంఘానికి వచ్చినటువంటి భారంతో ఓ బాధ్యతతో ఆ దైవజనుడు ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత. అప్పుడు ఒక స్త్రీ తెల్లటి వస్త్రాలు కలిగి సూర్యుని ధరించుకొని చంద్రుడి మీద నిలుచుండి 12 నక్షత్రాల కిరీటం తలపై ప్రకాశిస్తూ ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ కనిపించింది. కనిపించినప్పుడు అయ్యా ఎవరయ్యా అని చెప్పి అడిగాడు యోహాను. అయ్యా నువ్వు ఏ సంఘం గురించి బాధపడుతున్నావో, ఏ సంఘం గురించి భయపడుతున్నావో, వాళ్ళు నరకబడుతున్నారు, చంపబడుతున్నారు అంటివి కదా, ఇదిగో వారు పడే ప్రయాస అంతటికి ప్రతిఫలం ఏంటంటే జయించిన సంఘము ఈమె. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జయించింది. చూడు ఎక్కడుందో, ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ సూర్యుని ధరించుకొని కనపడుతుంది, చంద్రుడి మీద నిలుచుంది, 12 నక్షత్రాల కిరీటం తలపై ప్రకాశిస్తున్నది. దీన్ని చూసినప్పుడు యోహాను ఇంకిన్ని శ్రమలను పడ్డా పర్వాలేదని ఏంటంటే ధైర్యం వచ్చింది. ఇక సంఘం ఇంకిన్ని శ్రమలు పడ్డ భూమి మీద పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ క్రైస్తవుడు ఎంత నలగొట్టబడతాడో, క్రైస్తవులు ఎంత నలిగిపోతుంటారో, శ్రమకు కానీ బాధకు కానీ కష్టానికి కానీ ఆలోచనలకు కానీ, ఎప్పుడైతే ఒక నలిగిపోయే అనుభవం ఓ క్రైస్తవ జీవితంలో కనపడుతూ, నా ప్రియమైన సంఘమా నీ హృదయాన్ని కృంగనీయబాకు, అధైర్యపడబాకు. నువ్వెంత కృంగిపోతుంటావో, నువ్వెంత శ్రమల్లో మగ్గిపోతుంటావో, నువ్వెంత శ్రమనకు నలిగిపోతావో, వ్యాధి ఎంత బలంగా నేను వేగెత్తదో, ప్రాణం పోవునంతగా వేగించిన సరే ఒకరోజు నిన్న వ్యాధి ఆకాశంలో ప్రకాశింపజేస్తాను గుర్తుపెట్టుకో. గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి, గట్టిగా హృదయపూర్వకంగా హల్లెలూయా. అలాంటి భాగ్యం సంఘం ఎక్కడ శ్రమ పడితే ఉన్నది. అలాంటి సంఘం అయ్యమ్మ ఇది ఒక దర్శనం. దాని సేమ్ టైంలో మళ్ళీ ఒకటి కనపడుతుంది యోహానికి. ఏం కనపడుతుందంటే ఆ స్త్రీ గర్భం ధరించింది, గర్భంలో ఒక బిడ్డ ఉన్నాడు, బిడ్డకు జన్మనీయటానికి టైం అయింది. ఆ నొప్పులకు కేకలు పెడుతుంది, అల్లాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది. ఆ పెద్ద పెద్ద కేకలు పెట్టి అరుస్తుంటే ఆ అరణ్య ప్రాంతంలో ఒక క్రూరమైనటువంటి 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఘట సర్పం ఒకటి వచ్చింది.
ఆమె ఆ బిడ్డను కనగానే అమాంతం మింగాలని చెప్పి చూస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది పెద్దది, ఏమైనా ఏకంగా మింగేస్తుంది. ఆ స్త్రీని కూడా ఈజీగా ఓ చిన్న పురుగును మింగినట్టే మింగుద్ది, అది అంత పెద్దగా ఉంది కనుక. ఎందుకంటే దాని తోకతో ఆకాశ నక్షత్రాలు 3వ భాగాన్ని ఇడిచి కింద పడేసిందని చదువుతున్నాం. అలాంటప్పుడు మరి ఆమెనే మింగాలి కదా, ఆమెను మింగట్టు కాదు. ఇదేం చేస్తుందంటే ఆమె ఒక బిడ్డకు జన్మనియబోతుంది, ఆన్ని మింగాల అని చెప్పి నోరంతా తెల్లబెట్టి రెడీగా చూస్తుంది. అయితే ఆ తల్లి ఆ ప్రసవ పురిటి నొప్పులతో అల్లాడి వేదన పడి ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ పుట్టాడనే సంతోషం చూసి చూడక ముందే అది అమాంతం మింగుదాని దగ్గరకు వచ్చినప్పుడు ఆ గడసర్పానికి ఈ శిశువుకి మధ్యలో ఆకాశం నుంచి ఒక మేఘం దిగొచ్చి ఈ శిశువుని దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఈ తల్లి లేచి పరుగెత్తుతున్నది, అది చంపుద్దని భయంతో. అప్పుడు ఆ పిల్లవాడిని అందుకోబోయి నక్షత్రాల్లో 3వ భాగం ఇడిచి కింద పడేసింది. దొరకలే ఆ పిల్లగాడు, ఆ బిడ్డ దొరకలేదు. నెక్స్ట్ ఏమన్నా చంపుదామని చెప్పి ఆమె వెంట పరిగెత్తేటికి ఆమె అందకుండా పరిగెత్తుతుంది. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఒక పెద్ద నదినే కక్కింది. ఆ విషయాలు ప్రభు చెప్తారు, మీకు తర్వాత నేర్చుకుందాం మనం. ఒక నదిని కక్కినప్పుడు భూమి ఆమెకు సహాయం చేసిందంట. ఎలా చేసింది? ఈ సర్పము తన నోటి నుంచి ఒక నదిని వెళ్ళగానే భూమి వెంటనే నెరవిడిచి ఈ సముద్రాన్ని మింగింది యేసునామములో. ఇక అందట్లేదు చెప్పాను, అందుకుంటాను పరిగెత్తుతున్నప్పుడు దూకుతున్నప్పుడు ఆమెకి పక్షిరాజు వంటి రెక్కలు, 2 పెద్ద రెక్కలు, పొడవైన రెక్కలు ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆమె ఎగిరిపోయి ఒక జాతి ప్రజల దగ్గర నివసిస్తున్నట్లు మనం చదువుతున్నాం ప్రియబిడ్డరా. అంతటా పరలోకం నుంచి మరి యుద్ధం ఒకటి జరిగినట్లుగా మనం చదువుతాం భాగంలో. ఈరోజు మనకు నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ 5వ వచనంలో ఆ స్త్రీ కనగానే మగ శిశువు దేవుని యొద్దకును దేవుని సింహాసనం వద్దకు కొనిపోబడ్డాడని మనం ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు ఈరోజు పుట్టిన పిల్లవాడు దేవుని దగ్గరికి పోయి సింహాసనం దగ్గరికి ఎట్లా వెళ్తాడు అని కథ శుభ్రం చేయాలి కదా. ఒకటి అక్షరార్థంగా మగ శిశువేం కాదు, బాగా గమనించాలి. అక్షరార్థంగా ఆమె ఒక స్త్రీ కాదు, ఆమె సంఘము. స్త్రీ అంటే ఆవిడ సంఘము. ఘటసర్పం అంటే సాతాను. దానికి ఎందుకు 7 తలలు 10 కొమ్ములు? గత కాలంలో కొంత మరి క్లుప్త వివరణ నేర్చుకున్నాం. ప్రభు చెప్తే మరోసారి సవివరంగా దాని గురించి నేర్చుకుందాం. సరే గమనించాలి, అది సర్పం అనగా సాతాను చూపిస్తుంది, మన విరోధుడు. అయితే ఈ తల్లి కనగానే బిడ్డను మరి ఆమెనే మింగాలి కదా, మింగలేదు. ఎందుకనంటే దేవుని చిత్తం లేకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలదు. ఎటు చెప్పండి, చిన్నగా చెబుతున్నారు, ఇంకొద్దిగా అర్థమైంది మాట. ఏంటంట, అయ్యకు తెలియకుండా ఆయన ఏమంటున్నాడు మత్తయి సువార్తలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి. అంటే మన తల వెంట్రుకలు లెక్క పెట్టాడు దేవుడు. ఒకటి ఓడుతుందంటే నువ్వు కంగారు పడబాక, నువ్వు దివ్యాంతో తీర్తంటే దివ్యాన్ని సిక్కు వచ్చిందని బాధపడబాకు, కుప్పలు ఓడతానని ఏడవబాకు. అయ్యకు తెలియకుండా నీ తల్లో నా తల్లో ఒక ఎంట్రుకు కూడా ఓడటానికి వీళ్ళు యేసునామములో. అందుకే మరి దగ్గరకు వచ్చింది ఆమెను మింగొచ్చు కదా అంటే లేదు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే, దేవుని యొక్క మాట లేనిదే నిన్నింత సీమ కూడా కొట్టడానికి వీలు లేదు. అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే నిన్ను అంటుకోవాలి. నువ్వెవరు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు అనుకున్న మన గురించి వాగ్దానం. చూడుము సంఘమా, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకున్నాను. నిన్ను ఎవడైనా ముడితే ముందు నిన్ను కాదు, వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. అంటే ఎవరైనా దగ్గరకు వచ్చి కంట్లో ఏలు పెడతాను ఊకుంటారా? పోనీ నువ్వు కొన్న రెప్పలు ఊకుంటాయా? ఏంటవి రెప్పలు ఊకుంటాయా? ఈ రెప్ప ఏం చేద్దాం అనుకున్నావు? ఇటు నుంచి ఇటు పోతాడు, టక్కన కన్ను మూసుకుంటుంది, టక్కన మూత వేస్తుంది, మూసుకో, టక్కన మూత వేస్తుంది. అవతల కూడా అంచు మరి అంత నలుసు కూడా రాకుండా అంత జాగ్రత్తగా ప్రయత్నం చేస్తుంటుంది. ఈ కన్ను రెప్పలు 2 ఈ కనుపాపను కన్నుగుడ్డును కాపాడుతుంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంఘమా అధైర్యపడొద్దు,
ఎదురయ్యే శ్రమలకు, ఎదురయ్యే నిందలకు, కష్టాలకు అస్సలు జడియాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవునికి తెలియకుండా ఆయన్ని మనల్ని ఎవరైనా ముట్టుకోవాలంటే ముందు ఎవరిని ముట్టినట్టు వాళ్ళు మనల్ని కాదు. మీరు అనుకోవచ్చు, అయ్యా చాలామంది క్రైస్తవులు నరికి చంపుతున్నారు కదా అయ్యా, పొడిచి చంపుతున్నారు కదా అయ్యా, నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు కదా అయ్యా అని నువ్వు అనుకోవచ్చు. చెల్లి, తమ్ముడా, గమనించు, ఆత్మీయ జీవితంలో అనగా దేవుడు నీకు ఆ విధంగా రాసి పెట్టాడు. నేను హతసాక్షుల గుంపుకు సిద్ధపరిచాడు. మనం చంపుతుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు అంటే ఆయన చేతగా కాదు, బలహీనుడే కాదు. ఆయన మనం తప్పించడానికి మన దేవుడి దగ్గర అంట 1000 రకాలైన తాళాలు ఉన్నాయి ఆయన నామాలో. ఏ పద్ధతిలోనే కాపాడటకు సమర్థుడు. ఒకవేళ నువ్వు పోయి సముద్రంలో ఎత్తిపడేశారా, నిన్ను సముద్రంలో కూడా నిన్ను నెలల తరబడి దాచిపెట్టి కాపాడటకు యేసయ్యా సమర్థుడు. యోనాని తీసి ఎత్తి నదిలో సముద్రంలో పడేశారు. మరి సముద్రంలో ఎవరు చెప్పాడు? ఓ శాప, నువ్వు అర్జెంటుగా వెళ్ళి తిమ్మింగలో, అదిగో యోనా నా సేవకుడు, అతను అర్జెంటుగా నువ్వు మరి కడుపులో దాచిపెట్టుకో, జాగ్రత్త, నవలబాకు, సంపబాకు. అర్థమైందా? అయ్యా ఒక అట్నేనయ్యా. మరి నువ్వు 3 రోజులు ప్రయాణం చేసి నినివే పట్టణం ఒడ్డును కక్కు. అర్థమైందయ్యా, జాగ్రత్త సుమా, జాగ్రత్త. 3 రోజులు ప్రయాణం చేసింది కానీ అది నీళ్లు తాగలేదు, మేత తినలేదు చేప. ఎందుకంటే దాని కడుపులో యోనా ఉన్నాడు. అదే దాన్ని మేత తీసుకుంటే దాని లివర్ నుంచి యాక్సిడెంట్ ద్రవం విడుదలై అది మన ఆహారం మీద పడి తూట్లుగా అది సీకిపోద్ది. అన్నమంతా మన భోజనం తినడం కదా, అది ఎట్ట అరుగుద్ది. లోపల పత్రాలు ఏం లేవు, రుబ్బురాలు లేవు. అర్థమైందా? మరి ఏముంది? ఓ యాసిడ్ లాంటిది, ద్రవం లాంటిది లివర్ అంటే కార్జ నుంచి విడుదలై ఈ ఆహారం మీద పడుద్ది. అప్పుడు అదంతా సీకిపోద్ది. గమనించాలి నా ప్రియమిత్రులారా. అలాంటిది చేప జీతం 3 రోజులు ఏమంటుకోవటానికి వీల్లేదు. జాగ్రత్త, నోరు బెగపట్టుకుని నోరు తెరిచినవా అయిపోయినట్టు నీ పని. నోరు తెరవటం. చేపే 3 రోజులు ఖచ్చితంగా ఉపవాసం పెట్టుకుంది. నువ్వు ఆలోచించి ఒక్కసారి గడగడ వణుకుతుంది ప్యానం. ఇట్ట వణుకుతుండే ఒక తమ్ముడు మొన్న ఇట్ట వణుకుతుండే. ఏంద్ర ఆయన సార తాగి మానేసిన కాక వచ్చినట్టు వస్తుంది వణుకుడు. ఏంటంటే మొగ్గుని తెడుతున్నాయి, ఉండలేకపోతున్నావా? భయపడిబాగా, సత్యం మాత్రం అడిగిపోతావు. గమనించాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన దేవుడు తెలియకుండా ఎవ్వరు మనల్ని ముట్టుకోవటానికి వీలు లేదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో, దృఢంగా నిశ్చయం గుర్తుపెట్టుకో. ఎవరైనా నేను ముట్టుకోవాలంటే ముందు ఆయన కంట్లో వేలు పెట్టినట్టు, ముందు కంట్లో వేలు పెడుతుంటే ఎవరు చూసుకుంటారు? అసలు ఆయన కంట్లో ఎవడు పెడతాడు వేలు? ధైర్యం, దమ్ము ఒక్కడ సరిపోదు. ఎందుకంటే ఆయన కన్నులు ఎలాంటివి తెలుసా? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే ఆయన కన్నులు, ఆయనకి రాత్రి పగలు తేడా ఏం లేదు. పగలే రాత్రి, రాత్రి పగలు. అందుకే పరలోకంలో చీకటి పగలేం, చీకటేం లేదు, అక్కడ రాత్రులు లేవు. అంతే డేనే, ఇక నైట్ అనేది లేనే లేదు. గమనించాలి. కాబట్టి రాత్రి లేని రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ ఎలా జీవిస్తే ఆ సింహాసనాన్ని చేరతావు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానంలో ప్రభు చెప్పాడు కదా, జయించిన వానికి సింహాసనం ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తానన్నాడు? ఈమె జయించిన సంఘం. ఏమెవరై అంటే ఎవరంట? వాళ్ళమ్మ. చెప్పండి, యాడ జయించింది? ఎట్లా గుర్తేంది? ఆమె జయించిందని గుర్తేందిరా? అక్కడే ఉంది. మీరు మర్చిపోయారు. మీరు యేసయ్య జయించిన వాళ్ళకి ఏమేమి ఇస్తున్నాడు చెప్పండి ఒకసారి నాకు. ఏమా? ఏందో సింహాసనం. ఇంకా మరి ఆ తల మీద ఏముంది? మరి ఆడికి పోయిన మేము మర్చిపోయారు. ఇంతలోకి మర్చిపోబాకు, అదే మరవద్దు. ఆమె జయించింది కానీ నా తల మీద ఏం కనబడుతుంది? 12 నక్షత్రాల కిరీటం కనబడుతుంది. హల్లెలూయా. ఆమె జయించిన సంఘం. ఆ తల్లి జయించిన తల్లి కడుపున ఎట్లాంటి వ్యక్తి పుట్టిండంటే మామూలుడు కాదు. ఎట్లాంటి వ్యక్తి అంట? ఎట్లాంటి వ్యక్తి జన్మనిచ్చింది? అసలు వాళ్ళ అమ్మన్న ఆకాశం కనపడుతుంది అని బారు సింహాసనానికి పోయిండేసి నామాలో. డాడీ పోయింది పిల్లగాడు నేరు సింహాసనం వాళ్ళ అమ్మ కంటే ముందు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే బిడ్డారా, జయించనగా వైరాగ్యం కలిగిన తల్లి కడుపులో ఓ వైరాగ్యం కలిగిన బిడ్డే పుట్టాలా. గుర్తుపెట్టుకోండి. నువ్వు పిరికోలక చెత్త మొఖాలకు జన్మనీయబాకండి బిడ్డరా. కంటే వరాన్ని కనాలా, వరపుత్రుని కనాలా. చెత్త మొఖాన్ని కానీ డబ్బా మొఖాన్ని కానీ డబ్బా పాలు బట్టి డబ్బాలు వాడు బతుకంతా డబ్బే. బతుకంటే డబ్బా ఎవరు వాడిది అంతా.
నా ప్రియ బిడ్డరా, అలాంటి బిడ్డలకు సువార్త చెప్పొద్దు. మనం ఆత్మీయంగా బిడ్డలను కనాలి. ఎలాంటి బిడ్డలు కనాలంటే ముందు నువ్వు రోషంగా నువ్వు జయించు. నువ్వు జయిస్తే నీ పిల్లలు జయిస్తారు. నువ్వు జయించిన చేత కన్నప్పుడు నీ పిల్లలు ఎలా జయిస్తారు? పిల్లలకి ఎలా సాధ్యమవుతుంది? కాదు. కాబట్టి ఈమె జయించిన సంఘము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె కడుపులో ఓ జయించిన మగ శిశువు పుట్టాడు. జయించిన మగ శిశువు. ఈ మగ శిశువు అంటే ఈయన కొన్ని గుణాలంటే కొన్ని మనం గత కాలంలో చూసాము. ఈరోజు కొన్ని విషయాలు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ అక్షరార్థంగా మగ శిశువు కాదు, యేసుక్రీస్తు యొక్క దివ్యమైన స్వభావాలు, తండ్రి యొక్క దివ్యమైన ఆయన పరిపూర్ణత, ఆయన మహిమతో కూడిన పరిపూర్ణతే మనకు జయం తెచ్చిపెట్టేది. ఎలా జయిస్తూ లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని అంటే మన బలంతో కాదు, మన జ్ఞానంతో కాదు, మన తెలివితేటలతో కాదు. మరి దేంతో జయించగలం? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గుణాలతో మాత్రమే, యేసుతో మాత్రం జయించగలం. ఆయన జయించి వెళ్ళిపోయాడు తండ్రి సింహాసనానికి. ఇక మనం ఇప్పుడు లైన్లో ఉన్నాం, మనం జయించాలి. నువ్వు జయిస్తున్నావా, ఓడిపోతున్నావా? ప్రశ్నించుకోవాలి ఒకసారి. నీ కుటుంబ జీవితంలో, మీ జీవితాల్లో, మీరు వ్యాపారం చేసే కాడ, నీ బిజినెస్ చేసే దగ్గర, నువ్వు చేసే ప్రతి పని బాటల్లో, పొలం పనికి వెళ్తున్నా, ఏ పనులకు వెళ్తున్నా కానీ జయజీతం చేస్తున్నావా, ఓడిపోయి వస్తున్నావా? జయించటం అంటే ఎలా, ఓడిపోవటం అంటే ఎలా? ఈ విషయమై సంఘానికి బాగా తెలియాలి. ఎందుకంటే సాతానుడు మన జీవితాల్లో వాడు ప్రతిరోజు, మనం యోబు గ్రంథంలో చదివినట్లు 7వ అధ్యాయంలో, మనం భూమి మీద మన దినాలన్నీ 7వ అధ్యాయం మొదటి రోజు ఏం చదువుతున్నావు? యుద్ధ దినాలే. మన బ్రతుకంతా యుద్ధమే. చచ్చిపోయిందాక యుద్ధం చేయాలి. ఎవరితో చేయాలి యుద్ధం? ఎవరితో చేయాలంటే మన యుద్ధం, మనం చేసే యుద్ధం మనుషులతో కాదండి, మనుషులతో కాదు. ఇది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదివితే, ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేయబోతున్నాం. అంటే వాళ్ళు కంటికి కనిపడేలు కాదు, దురాత్మల సమూహంతో యుద్ధము, మనుషులతో కాదు. మనిషి ఒకవేళ మనకి ఇబ్బంది పెట్టేదో మాట్లాడుకొని ఉండొచ్చు, అయినా నీ సహోదరుడు క్షమించాలి. ఓ సహోదరి నీ మీద గొడవ పెట్టుకున్నారు, అయినా ప్రభువుని బట్టి క్షమించాలి. ఆమెని ప్రభువుని బట్టి ఆయన క్షమించాలి. ఒకరికొకరు దేవుని బట్టే అలా క్షమించే హృదయం కలిగిన వ్యక్తి జయించుటకు అది నాంది. అతను జయజీతం చేయగలడు. క్షమించే మనసు నీకు లేదు అంటే నువ్వు ఓడిపోతున్న క్రియలు కలిగి గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం గమనిస్తే ప్రియబిడ్డరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించినట్లు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం మనం చదువుతున్నాం. ఆయన నేను లోకమును జయించి వెళ్ళాను అని చెప్తున్నాడు. అంటే ఆయనతో సావాసం చేసినట్లయితే, నేను చెప్పే చదవద్దు, మీరు మునుపు చెప్పుకున్నాం కాబట్టి అందుకే చెప్పలేదు నేను. రాసుకోండి. ఎఫెసీ పత్రిక రాసుకున్నారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం చదువుదాం ఒకసారి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యేసుప్రభువు ఏం చేశారంట? ఆయన లోకాన్ని జయించి వెళ్ళిపోయారు. ఆయన జయించారు కాబట్టి మనకి దారి చూపుటకు కానీ, చెప్పటానికి కానీ, బాబు ఇలా రా, ఈ దారిలో ఈ మార్గం వచ్చి కాస్త నువ్వు బారుగా ఎడం చేయి దారిని నీ ముందుగానే తూర్పు నుంచి ముందుగా బారుగు రా, బారుగు వచ్చిన తర్వాతకే ఎడం చేయికెళ్ళి తిరుగు, ఎడం చేయికెళ్ళి తిరిగాక మళ్ళీ కాస్త కుడి చేయికెళ్ళి తిరిగితే ఇంక మన ఇల్లే అని చెబుతూ మనం అడ్రస్ చెబుతాం కదండి. అట్లనే మనం ఎలా జయించాలో మనకు తెలియదు. ఆయన జయించి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన గుణాలు, ఆయన స్వభావాలు ఆయన వెంబడించాలి, ఆయన మనలోకి రావాలి. అందుకే దైవజనుడు పౌలు ఆస్తిపాస్తుల కంటే వాటిని పెంటతో సమానంగా ఎంచి యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన ద్వారా జయించగలం, ఆయనతో జయించగలుగుతాం. పిల్లలు జాగ్రత్త తినాలా, ఇటే చూడాలి, సైలెంట్, గమనించండి బిడ్డరా. కాబట్టి మన ఆత్మీయ జీవితం యేసు ప్రభు వారు మనలో రావాలి. మరి ఇక మీద జీవించేది నేను కాదు. గలతీ పత్రిక 2:20లో చెబుతాడు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు
అంటే పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో సంపాదించుకున్నాడు, గలతీ పత్రికలో మరి ఆయన కలిగి ఉన్నాడు. ఇక జై జీవితం ప్రారంభించాడు. జై జీవితం ఎలా ప్రారంభించాడు అని చెప్పనంటే, నా ప్రియబిడ్డలారా, యేసు ఇప్పుడు మన మధ్యలో యేసు ప్రభువు అక్షరార్థంగా లేరు, ఆత్మీయంగా మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జయించాలంటే యేసు యొక్క స్వభావాలు, యేసు యొక్క గుణాలు, యేసుక్రీస్తు యొక్క బుద్ధులు, యేసయ్య యొక్క స్వభావ లక్షణాల్లో మనం అనుసరించగలిగితే, వాటిని కాస్త నువ్వు కలిగి ఉండగలిగితే, వాటిని నువ్వు పట్టుకోగలిగితే, నువ్వు ఎలా జయించాలి నీకు అర్థమైంది. నువ్వే చెబుతావు, నువ్వు జయించిన ఓడిపోయి నువ్వు చెప్పగలుగుతావు. కాబట్టి యేసు గుణాలు మన మధ్యలో ఉన్నాయి. వాటిని కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి, ప్రయాసపడాలి, ప్రార్థించాలి, వాటిని పొందుకోవాలి. వాటిలో మరి కొన్నిటిని, 1-2 మనం ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రాసుకోగలిగి బిడ్డ రాసుకొని త్వరగా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ గమనిస్తే వాక్యం కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారాగా ఏమని మాట్లాడుతున్నాడంటే, కొరింథీలో ఉన్న సంఘమా, మీరు దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. అర్థమైందండి? దేంట్లో ఎట్టుండాలంటే మనం దుష్టత్వం అని అంటే, ఉదాహరణకి ఓ పాపం చేసే కార్యం ఎదురైందండి, ఓ వ్యభిచారం చేసే సందర్భం ఎదురైంది. అప్పుడు అక్కడ ఓ క్రైస్తవుడు ఎలాగుండాలి, ఎలాగుంటే గెలిచినట్టు, ఎలాగుంటే ఓడిపోయినట్టు అని అంటే మనందరూ పరిచయమే. ఉదాహరణకు ఐగుప్తు దేశంలో మరి ఈజిప్ట్లో యోసేపు అనే ఒక వ్యక్తి 39వ అధ్యాయం 40వ అధ్యాయం 41వ అధ్యాయంలో మనకు కనపడతాడు. అయితే 39వ అధ్యాయంలో యోసేపు చాలా అందంగా ఉన్నాడని, సుందరంగా ఉన్నాడంటని అని ఆయన గురించిన వర్ణన కనపడుతుంది. అయితే ఐగుప్తు యొక్క రాజు యొక్క భార్య, ఫరో యొక్క భార్య అతని మీద రోజుకు మనసు పెట్టుకుంటూ వచ్చింది. రోజు మనసు పెంచుకొని ఏం చేసిందంటే, ఒకరోజు రాజుగారులను చూసి అతని భుజం మీద చేసింది. గదిలో ఆ ఇంట్లో పని మనిషి గదిలోకి వెళ్ళి ఏదో రేపు పొద్దున్న టిఫిన్కి ఏదైనా రెడీ చేద్దాం అని చెప్పి గదిలోకి వెళ్ళి పని చేస్తుంటే ఈవిడ గబాని వెళ్ళిపోయి భుజం మీద చేసింది. నేను ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు దొరుకుతాను నీ కోసం, ఎప్పుడు కలవాలా, ఎప్పుడు నీతో మాట్లాడాలని నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రానే వచ్చింది. నువ్వు నాతో ఉంటే నిన్ను యువరాజుని చేస్తానంటుంది. నిన్ను రాజుని చేస్తా. ఆ మాటలు అక్కడ రాయబడి లేవు, కానీ ఆ సందర్భట కనపడుతుంది. అని అంటే ఆయన అన్నాడు, అమ్మా నాకు అమ్మ అంటే తెలీదు, ఇక్కడికి వచ్చాక నీ చేతులతో నాకు అన్నం పెట్టావు, ఇప్పుడు నాకు తల్లివి నువ్వు. అమ్మా, దేవునికి విరోధముగా నేనెంత పాపాన్ని మూటగట్టుకోలేనమ్మా, నేను ఈ పాపాన్ని చెయ్యలేను అని చెప్పానంటే, నా మాట వినకపోతే నీ బొక్కలు ఎర్రగొట్టి నిన్ను ఆడబెట్టిస్తా, ఆడబెట్టేస్తా, చూడు నేను సెంటర్ జైల్లో పెట్టిస్తా. చూడండి ఎలాంటి మనసు ఇది. నా మాట వినకపోతే శానిటైజర్ దాగి సత్తా సావు, పెట్రోల్ దాగి సత్తా సావు, కిరసనాలు పోస్తుంది సావు. ఇట్లాంటి వాళ్ళు సత్య పేడబాద్ది, కట్టిన డబ్బులు తప్పుతాయి, ఖర్చులన్నీ తప్పిపోతాయి కదండి. ఏంటంట ఏమంటుంది, నువ్వు నా మాట వినకపోతే మాత్రం నేను జైల్లో పెట్టేస్తా. ఇదిగో నువ్వు నన్ను ఏం అనకపోయినా సరే, నువ్వు నన్ను పాడు చేయడానికి వచ్చి నువ్వు చెప్పి అందరితో నమ్మెత్తవా? నువ్వు నమ్మి సావు, నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రం ఈ పని చేయలేనమ్మా అని చెప్పి పరుగో బయట పారిపోతే, ఈ కక్షలు మారి సైతాన్ని ఏం చేసింది తెలుసా, గబ ముందు తల ఈ అప్పుడు మరి రబ్బర్ పెట్టుకుంది, ఏం పెట్టుకుంది తెలియదు, రబ్బర్ సరికి లేవులు అప్పుడు మొత్తం ఎరబోసుకుంది. ఎట్ట అనుకుందా, ఇంక జాగి ఇట్ట చీల్చుకుంది, ఇట్ట చీల్చింది,
ఇక జించి గోరుతో ఇక్కడే రక్కింది, ఆ గోరు తా గీక్కుంది, గీక్కుంది. గీక్కొని ఏం చేసిందండి? ఇక చూసుకో, పెద్ద కేకడు, వామ్మో వాయ్యో వామ్మో. ఇంట్లో మొత్తం ఊరికి వచ్చా, అమ్మ రాణిగారు ఏందమ్మా చూసావా వాడంత పని చేసిండో. ఎవరమ్మా? వాడే. ఏం చేసిండమ్మంటే నన్ను చెరపబోయిండు, నేను పెద్ద కేకేశాలకి మీరందరూ వచ్చాలని వదిలిపెట్టి పారిపోయింది. ఇక రాజుగారు వచ్చిందాకా నేను అన్నం తిన్న నీళ్ళు తాగను. ఆయన ఊరి నుంచి వచ్చిందాక అట్టే కూర్చుంది ఉట్టి కట్టుకొని. కొంతమంది ఈ సైతాన్ ఆత్మ ఉంటుందండి, ఇది క్రూరమైన ఆత్మ. వాళ్ళు చత్తరు, ఇంకోళ్ళని చంపుతారు, అదే వాళ్ళ పని. వాళ్ళు చావాలి, ఇంకోళ్ళని చంపాలా. కక్షల మారి ఆత్మ అంటారు దీన్ని. కక్ష పెట్టుకుంటారు కడుపులో. నా ప్రభుడరా, కక్ష పెట్టుకుంటే నువ్వు ఓడిపోయి గుర్తుపెట్టుకో, జై జీవితం కాదు అది. ఇక్కడ చూడండి, ఈవిడంత పని చేసింది. సరే రాజుగారు రాని వచ్చండి తెల్లారి. పాప మరి ఆయన ఏం చేస్తాడు? ఒక మాట చదివితే ఆయన గురించి, యోసేపు అంటేనంట రాజుగారికి ఎంతో ప్రేమ అంట, చాలా ఇష్టం అంట. అబ్బాయి అంటే చాలా నమ్మకస్తుడు, చాలా విధేయుడు, చాలా తగ్గింపు గల బిడ్డ అని చెప్పి ఆ అబ్బాయి మీద ఆయనకి నమ్మకం ఉంది. అయినా ఇప్పుడు ఏమంటుంది? ఏమండి, వాణ్ణి నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నన్ను అన్నం తినమంటవా, ఇట చావంటవా? తల్లి నువ్వెందుకు చాలా, వాడిని ఏదో చేస్తలే మరి, కానీ తిన్ను వాడు ఆడుండ పట్టుకొచ్చి నేను జైలు. ఎందుకంటే మాట అన్నదిగా, మాట చెప్పండి. ఓ తల్లి ఎటు చూస్తున్నారా? ఏమన్నది? మాట ఏమన్నది? సరిగ్గా చెప్పమ్మా. అందుకే సరిగ్గా నాకెళ్ళి చూడండి చెప్తున్నప్పుడు ఏనండి, ఇటే మీ కళ్ళు, మీ నోరు, మీ చెవులు ఇటే ఉన్నట్లయితే ఒక్కొక్క మాట సూటిలోనికి వెళ్ళుద్ది. నువ్వు అట్లా కాకుండా ఇంట్లో ఇక చెప్పండి, నువ్వు ఎవరిని ఆడారు అది నీకు అర్థం కాదు, లోనకు పోవు మాటలు. ఓకేనా? గమనిద్దాం. కాబట్టి చూడండి బిడ్డరా, ఇక మాట అన్నది ఏమన్నది మాట? నువ్వు నా మాట అనకపోతే కనుక నిన్ను బొక్కలు కొట్టించి సెంటర్ జైలు పెట్టిస్తాను అన్నది కదా, చెప్పిందిగా. మరి ఇప్పుడు ఆయన పెట్టకపోతే ఏ మాట గాలి బాధ్య. ఏం బాధ్య? కొంతమంది పరువు కోసం కూడా ఈ పనులు చేస్తారు. వీళ్ళ గాలి బాధ్య అని భయం. వీళ్ళ ఈ మాట అన్నది, మరి ఆ మాట జరగ. కొంతమంది అన్న మాట నెరవేర్చుకోవడానికి ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు కూడా కొన్నిసార్లు. గమనించండి. కాబట్టి ఇక్కడ అన్నంత పని చేసింది. సరిగా మరి భార్యగా ఎంతైనా కాదని లేక తీసుకెళ్ళిపోయిండు. బాయ్ ఎలాంటి ఎక్కడ పట్టరాపండి. పాపం రాత్రి అంతా చలికి ముడుచుకొని పడుకున్నాడు. ఆ ప్లాట్ రోడ్డు పక్క పడుకున్నాడండి. మరి ఎవరు అక్కడ దిక్కుమొగ్గు లేరు, పాపం రోడ్డు పక్క పడుకున్నాడు. తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు. అయిపోయింది. చూడండి, ఎందుకు నేను ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నానంటే, జయించడం అంటే ఇప్పుడు యోసేపు దుష్టత్వం అనగా పాపం విషయంలో, వ్యభిచారం విషయంలో ఇక్కడ ఏమయ్యాడు చూడండి. కొద్ది రోజుల తర్వాతకి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అనుకుందాం ఉదాహరణకి. వీళ్ళిద్దరే కలిసి యోసేపు బయటికి తీసుకొచ్చాక, దేవుడి కృప వల్ల బయటకు వచ్చిన తర్వాతకి వీళ్ళే ఓ చక్కటి అమ్మాయిని చూసి, జప్నాత్ అనబడుతున్న ఒక మరి సిస్టర్ని చూసి, ఒక యాజకుని కూతురుని చూసి పెళ్లి చేశారు వీళ్ళే. పోనీ అబ్బాయి అన్న మొగతనం లేనోడా, చేతగానోడా, ముసలోడా? కాదు, మనకలాగే కుర్రోళ్ళలాగే అందరిలాగే వయసుగా ఉన్నాడు. కానీ పాపం చేయటానికి మన మూలవాక్యం చదవండి, అక్కడ ఏముంది? దుష్టత్వం విషయంలో శిశువుగా ఉండాలి. అంటే శిశువు అంటే ఎవరిని పిలుస్తారు? చిన్న పిల్లవాడు. ఈ చిన్న పిల్లవాడు వ్యభిచారం చేయటానికి పనికొస్తాడా? పాపం చేయటానికి పనికొస్తాడా? పనికి రాడు. ఇది పనికొచ్చేది కాదు. బిడ్డలు గమనించండి ఒకసారి. మరి అట్లాంటి వాళ్ళని చెడిపేది ఎవరంటే మూర్ఖులే. మూర్ఖులైతేనే అట్లాంటి ముక్కుపచ్చలను పసిబిడ్డలను పాడు చేసి చెరుపుతారు. ఒకసారి చూసాం కదా, చిన్న పిల్లని తల్లిదండ్రులు ఇద్దరు మధ్యలో వేసుకొని పడుకోనుంటే మరి మధ్యరాత్రి వచ్చి ఎత్తుకొని పోయాడు. పసిబిడ్డని చెడిపాడు చేశాడు. ఎంత చిన్న పాప అండి, ముద్దుగా ఉంటుంది మా అమ్మ, ముద్దుగా బొద్దుగా చక్కగా ఉంటుంది పసిబిడ్డ. అట్లాంటి బిడ్డను పాడు చేశాడు. అది క్రూరమైన ఆత్మ, సైతాన్ ఆత్మ అంటే అదే. గమనించండి. కాబట్టి శిశువు దుష్టత్వం విషయంలో వ్యభిచారం చేయగలడా? శిశువు చేయలేడు. దుష్టత్వం అంటే మరి సాతాను యొక్క దుష్టుని క్రియలో అని అర్థం. దుష్టత్వం అంటే దుష్టుని క్రియలు. మరి దుష్టుని క్రియలో ఎలా జయించాలి అని అంటే చూడండి, ఓ క్రైస్తవుడి జీవితంలో నువ్వు వయసులో ఎంత ఎత్తైన ఉండొచ్చు, ఎంత వయసు అయినా ఉండొచ్చు, కానీ పాపం విషయానికి వచ్చేసరికల్లా ఎలా ఉండాలి? మనము
శిష్యులుగా మారాలి. ఒకలా వచ్చి నువ్వు చేతగానే ఉంటుంది, నీకు అసలు మొగతం లేదు అందనుకో, అమ్మా అవును నేను ఆడంగి ఉన్నా అనుకో, చేతగానే ఉండే నేను, నాకు వల్ల కాదమ్మా, నేను చేతగానే ఉండే. ఎందుకు? అక్కడ పాపం చేస్తే నువ్వు ఓడిపోతావు, నువ్వు ఓడిపోయినట్టే సింహాసనానికి చేరావు. అవి సింహాసనం చేర్చే గుణాలు కాదయ్యి, అవి పడగొట్టే గుణాలు, నరకానికి తెసిపోయే గుణాలు, అవి పాతాళానికి ఎడసిపోయే స్వభావాలు. అది ఎరగక మనోడు కుశాలు కాలు రగరేసుకొని తిరుగుతారు, ఊరు మొత్తం తిరిగి వస్తారు, ఊరు మొత్తం తిరిగి వస్తుంటారు. సరిగ్గా ఆ 4 సెంటర్లు నిలబడతారు. పోయి సాయంత్రం అయితే ఏ దిక్కు నుంచి ఎవరు వస్తారా అని చెప్పి జాగ్రత్తగా కలిసి ఏం చేస్తుందంటే సంధ్య వేళ పొద్దుగూకే సమయాన బయటకు వచ్చిందంట, ఏ వీధి నుంచి ఎవరు వస్తారా అని చెప్పని. చూడండి ప్రియబిడ్డారా, కాబట్టి యోసేపు ఏం చేస్తున్నాడు ఇక్కడంటే, దుష్టత్వం అనగా సాతాను క్రియలు అనగా వ్యభిచార ఆత్మ విషయంలో ఇతన్నేమో పెళ్లి కాలేదు, ఇతన్ని ప్రేరేపించేది ఏ ఆత్మ ప్రేరేపిస్తుంది? ఆమెనేమో వ్యభిచారపాత్మ ప్రేరేపిస్తుంది, ఇతన్నేమో జారపాత్మ ప్రేరేపిస్తుంది. 2 కామపాత్మ, 2 సైతానే. అయితే యోసేపు చోటు ఇవ్వలేదు. అక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడంటే శిశువుగా మారాడు. అమ్మా అమ్మా, అబ్బా చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయో. అమ్మా నేను ఇంత పాపాన్ని నేను కట్టుకోలేనమ్మా, దేవునికి విరోధంగా. ఆ మాట చదివిన ఒకసారి, ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. 39:8 ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటున్నాం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినది అంతయు నా చేతికి అప్పగించాడు, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు, ఇంటిలో నాకంటే పైవారు ఎవరు లేరు, నీవు అతని భార్యమైనందున అది తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకునేను, తన యజమానుని భార్యతో అన్నాడు. ఒకరోజు కాదంటండి, దినదినము యోసేపుతో మాట్లాడుతుంట ప్రియబిడ్డారా. కాబట్టి గమనించండి, చూడండి ఇక్కడ యోసేపు ఒప్పుకోలేదు. ఆమంటుంది నాతో సైనిద్దు రమ్ము, మనం కలిసి ఉందాం రా అని చెప్పంటే, అమ్మా నేను ఇంత కార్యాన్ని దేవునికి విరోధంగా నేను ఎట్లా కట్టుకునేది దీన్ని? బిడ్డలు గమనించండి, చూడు ఒక తల్లిలాగా యోసేపు ఓ శిశువులాగా మారిపోయాడు. అంటే అక్కడ ఎవ్వరు లేరు. మధ్యరాత్రి ఇద్దరు గదిలో ఉన్నారు. వంటగదిలోకి వెళ్ళిపోయాడు ఈయన. గబకంగా పనులు చక్క పెట్టుకొని పండుకుందాం, మధ్యలో గుర్తొచ్చిందేమో తెలియదు. గమనించండి బిడ్డారా, ఆ టైం సరిగ్గా ఎవరు లేని చూసింది, లోనకు పరిగెత్తుకొని పోయింది. ఎవరు తెలియదు అనుకుంది, ఎవరు తెలియదు నిజమే, అక్కడ ఎవరు లేరు. వీళ్ళిద్దరు పాపం చేసిన ఎవరు తెలియదు ఆ విషయం. కానీ బిడ్డరా, అతడు ఎవరిని చూస్తున్నాడంటే దేవుని చూస్తున్నాడు. దేవుని చూశాడు. ఎందుకంటే నేను ఇది చేస్తే సింహాసనం పోగొట్టుకుంటాను. కూర్చోవాలి పిల్లడా, సింహాసనం పోగొట్టుకుంటా, నేను సింహాసనాన్ని కోల్పోతా, నేను ఓడిపోతా. నేను ఓడిపోకూడదు, నేను జయించాలి. బిడ్డరా, కొన్నిసార్లు కొందరు బిడ్డల జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎక్కువగా ఎవరికి ఎదురవుతాయి అంటే చెప్పేనా వద్దా? ఎక్కువ ఎవరికి ఎదురవుతాయి అంటే అందంగా ఉన్న అబ్బాయి అయినా అందంగా ఉన్న అమ్మాయిలైనా. నాలాంటి కర్రీ మొఖండికి వెళ్ళి ఎవరు చూడరు. ఎందుకంటే కర్రీ మొఖం ఈ తల చూస్తే డిప్ప కటింగ్, ఈ డిప్ప కటింగ్ మొఖం ఎవరు చూస్తారు? ఎందుకు? వేసుకుంటే ముసలోడు చొక్క వేసుకుంటాడు, ముసలోడి చొక్క. ఈ ముసలోడితో ఎందుకు అనుకుంటారు? ఎట్ట తొందర వేసే దయ వల్ల నా తల తొందర పండిపోయి కృపనిచ్చిండు ఆయన నామాలో. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది మీరు చెప్పట్లేదు మీ తల పండుదనా? అది భయపడదు, పనే లేదు, దిగులే, చింత లేదు. ఎవరు చూడరు మనకెళ్ళి. ఎందుకంటే ఈ ముసలోడితే మనకెందుకు అనుకుంటారు వాళ్ళు. గమనించండి బిడ్డారా, ఏంది కృపారో ఏమా
నాకు అర్థం కాలేదు. ఏమా నువ్వు గుండు చేసుకున్నావా? ఓకే, గుండు మొక్కడికి వెళ్ళి చూస్తున్నాడే, గుండు మొక్కడు మనకి గమనిద్దాం బిడ్డ. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ అందం ఉన్న బిడ్డలకే తిప్పలు ఎక్కువ. తమ్ముళ్ళారా, నేను చేతులు జోడించి చెబుతున్నా, మీరు మాత్రం నా మాటిని అందమైన అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడబాకు నాయనా. పై రూపాన్ని చూసి మాత్రం నువ్వు మోసపోయి నువ్వు గుంటలో పడి రేపు నీ జుట్టు నీ తల మీద ఎంట్రుకలన్నీ ఊడిపోతాయి. నువ్వు ఏ పనికి పోయినా నీకు ఇంటికాడ ఉంటుంది ఆలోచన. ఎవరితో మాట్లాడుతూ ఎడిపోతుంది ఈ తిప్పలేందుకు నీకు కదా? ఈ ఎంట్రుకలన్నీ ఊడిపోతాయి తొందరగా, నాకన్నా సగమే ఉండి నీకు మొత్తం పడితే తొందరగా. ఎందుకంటే ఆలోచించాల్సి వస్తుంది నువ్వు. కాబట్టి ఆ తిప్పలు లేకుండా అంటే మనసు ఎరిగి చేసుకో. మనసు మంచిదే చాలు, మనసు మంచిగా ఉండాలి. ఎందుకు అందంగా ఉంటే, తెల్లగుంటే, నల్లగుంటే, ఎర్రగుంటే యాప్లికాయ కోసుకొని తినేది ఏమన్నా కాదు కదా. కాబట్టి ఈ బుద్ధి అట్లాంటిది, ఎట్లాంటిది బుద్ధి అలాంటిది. గమనించండి బిడ్డ. కాబట్టి మన ఆత్మ జీవితంలో ఎవరికయ్యా ఇబ్బంది అంటే అందంగా ఉన్నటువంటి సిస్టర్సు, అందంగా ఉన్న బ్రదర్సు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఉన్నందం చాలు కానీ ఎగస్ట్రా పోజులు పెట్టబాకండి. ఎగస్ట్రా పెడితే మీకే తిప్పలు, మీ ఇష్టం. ఉన్నది ఎట్టించుకోగా మళ్ళీ ఏడైతే రింగులు చేయబాకు. ఏడైతే రింగులు చేస్తే నీ పని బొంగులు అయిపోతాయి, ఎందుకు పనికిరాకుండా అయిపోతారు. కాబట్టి వీళ్ళ గమనిద్దాం, అందం అనేది మోసకరం, సౌందర్యం వ్యర్థమది. ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా, ఏంది అయ్యగారు ఎప్పుడు ఎవరు కదా మా నాయన వెళ్ళిపోయి మహిమలోకి పోయిందిలే. అయ్యా నువ్వు మీసాలు తీ బాగా, నాకు నచ్చలేదు అయ్యా. నేను నీకు నన్ను నచ్చే ఒక ఆమె చేసుకుంటే మళ్ళీ నేను నీకు నచ్చేది ఏంది? ఇంకా నన్ను నచ్చే ఒక ఆమె పెళ్లి చేసుకుంది, నీకు నచ్చితే ఎందుకు నచ్చపోతే ఆమెకు 100 సంవత్సరాలు ముసలం అంటుంది. అయ్యా నువ్వు మిసాలు తిత్తే బాగలేదయ్యా, అత్తలా అట్టేపించుకోబాకయ్యా కత్య. మరి ఆమె ఎవరిని చూసిందో నాకు తెలియదు, ఏ హీరోని చూసిందో. అయ్యా మాకు దొండపట్లో ఒక ఆయన ఉన్న మహిమలో చేర్చబడ్డాడు, సోమయ్య గారు అని చెప్పి కటింగ్ వేయటం నెంబర్ 1. ఏ కటింగ్ అంటారు తెలుసా? సోమయ్య కటింగ్ అంటారు. అది సోమయ్య కటింగ్ అంటే ఇక నీ తల మొత్తం శుభ్రంగా నీ తల అట్టని గుండ్రంగా చేశాడు పెడతాడు ఆయన. అయ్యా సోమయ్య కటింగ్ చేయించుకోబాక అంటుంది. ఆ కటింగ్ చేసుకోబాక అయ్యా బాగలేదా అట్ట అని చెప్పి, అరే నేనే ఇప్పుడు నన్ను నచ్చేవా కానీ చేసుకునే, మాకు ఇష్టమయ్యా, నీకెందుకు మధ్యలో అసలు నాకు తెలియక అడుగుతా. అంటే మనిషి జీవితంలో మనకు తెలియకుండా ఈ మూతి మీద మగపిల్లలకి ఈ మీసంలో కూడా దాదాపు 18 రకాలైన గర్వపు స్వభావాలు ఉన్నాయి. గర్వం ఉంది, దాంట్లో హెచ్చింపు ఉంది, అహంకారం ఉంది. మీ అందరి సంగతి నాకు తెలియదు, నా సంగతి చెబుతేనండి. నేను షేవింగ్ చేసినప్పుడల్లా అద్దం కాడికి పోయినప్పుడు మీసాలు ఎట్ట చేస్తారంటే ఒక్కటి ఎక్స్ట్రా కూడా రాకూడదు, జాగ్రత్తగా ఆ కత్తెర పెట్టి జాగ్రత్తగా నీట్గా నైస్గా అందంగా కనపడాలని. అక్కడ నాకు తెలియకుండానే నా స్వభావం కనపడుతుంది. నాకు వామ్మో ఇదేది పెద్ద మోసమే. అప్పుడు నాకు మోసం అనిపించలేదు, అందం కనపడబ్బా పాస్టర్కి వెళ్ళి అందంగా ఉండి అనుకున్నా. కానీ నాలుగు ఇంత నేను అందంగా అలంకరించుకొని మీతో పాపం చెప్పిస్తాను సంగతి నాకు తెలియలా. తెలిసిన తర్వాత ఇంకా లాభం లేదు చెప్పని. మీరేమనుకుంటే నాకెందుకు, నాకు పరలోకం కావాలి. పరలోకం కాదు, చెప్పండి సియోను సింహాసనం కావాలి నామాలో అని చెప్పా. మరి ఆడికి పోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఉంటే కుదరదు, చెత్త అంత ఉండకూడదు. గమనించబడ్డారా? కాబట్టి ఇన్ని రకాలైన స్వభావాలు ఇందులో కనపడుతుంటే మనిషి జీవితంలో ముసలోడు ఇందాక సింస తెచ్చిన పులుపు చావదు అన్నట్లుగా స్వభావం పనిచేస్తున్నట్టు. పై రూపాయలు చూసి లక్ష్య పెట్టొద్దు. అందంగా ఉన్న ఆడపిల్లలు మోసపోతారు, అందంగా ఉన్న అబ్బాయిలు మోసపోతారు. జాగ్రత్త, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, తగ్గించుకొని ఉండండి. ఉన్న వస్త్రాలతో అందం చాలు. ఈ గోర్లు ఎలా ఉన్నాయి ఉంచండి సరిపోద్ది. వాటిని కాస్త ఎగస్ట పెంచి వాటికి మళ్ళీ రంగేసి ఏదో చేయబాకండి. అర్థమైందా? ఎగస్ట వద్దు. మన అవయవాలు సుందరమైన చేసిండి చాలు. కాబట్టి పెట్టారా ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ యోసేపు అందంగా కనపడ్డాడని చెప్పి ఆ రాణి ఎంత పని చేస్తూ వచ్చింది. అందంలో ఇంత మోసం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని, అంటే అందంగా ఉన్న వాళ్ళు వాతలు పెట్టుకోమని నేనేం చెప్పట్లేదు. దేవుడిచ్చిన అందంతో తృప్తి తగ్గించుకో. నిన్ను తగ్గించుకొని బిడ్డరా యేసు ప్రభువు ఆయన గురించి ఆయన వర్ణనలో ఎట్లా ఉందో తెలుసు. ఆయన గురించి అబ్బా అసలు చరిత్రలోనే ఆయన లాంటి అందగాడు మరొకరు లేరంట. చెప్పండి ఎట్లా అంట? ఆకాశం కింద కానీ ఆకాశం మీద కానీ యేసు ప్రభు లాంటి అందగాడు చరిత్రలో పరలోకంలో కానీ భూమి మీద కానీ అలాంటి వ్యక్తి మరొకరు లేడు యేసు నామములో. చెప్పాలి గట్టిగా. అయితే ఆయనకి ఓ పెళ్లి కూతురు రెడీ అవుతుంది. ఇక సంఘం అంతా ఆశపడతా, అబ్బా
మరి ఈయన ఇంత అందంగా ఉన్నాడంటే ఈయన చేసుకోబోయే ఆమె ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఎట్ట సిద్ధపడ్డావో ఇప్పుడు రెడీ అవుతాం, మనం చూద్దాం. గమనిద్దాం బిడ్డారా, ఇక్కడ మొదటిగా దుష్టత్వం విషయంలో యోసేపు ఏం చేశాడంటే శిశువుగా మారాడు. అంటే పాపం చేయటానికి ఇష్టపడలేదు. అవకాశం ఉంది, అవకాశం ఉన్నా పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు యవనస్తులు తమ్ముళ్ళు ఏం చేస్తారని తెలుసండి? పరుగులు ఎత్తుతున్నారు. ఏం చేస్తున్నారు? పరుగులు ఎత్తుతున్నారు. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయును పాపానికై. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయును పాపానికై. మంచి తరుణం లేదు, మంచి లేదు సమయం ప్రభు చెంత. యవ్వనుడా యవ్వన కాలమునా నీపై ఉన్నదో లేదో గమనించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనుడా యవ్వన కాలమునా నీపై ఉన్నదో లేదో. పాపికి జీతం మరణమని, పాపికి లేదు మోక్షమని. పాపికి మంచి యవ్వన కాలమునా యేసుని కృప నీపై ఉన్నదో లేదో గమనించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనుడా యవ్వన కాలమునా నీపై హల్లెలూయా. యవనస్తులు తప్పక తొట్టిల్లతరు అయినా వాళ్ళు జయిస్తారని వాక్యం చెబుతుంది బిడ్డలారా. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి యోసేపు, యోహాను రాసిన పత్రిక మనందరూ పరిచయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒకసారి. అందరిది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి. అదుగదుగు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యవనస్తులారా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక రాయిచున్నాను. హల్లెలూయా. ఎట్లా జయించారంట? వాళ్ళతో దేవుడు ఉన్నందున వాక్యం వాళ్ళతో ఉన్నదని చెప్తాడు. వాక్యం మీ యందు నిలిచినది అని చెప్తాడు. వాక్యం ఉండటం వల్లే యవనస్తులు జయిస్తారు. ఒకవేళ మరి ఎందుకు యవనస్తులు జయిస్తారు, మిగతా చాలామంది లోకంలో పడిపోతున్నారు కదా అని మీరు అనుకుంటారు. ఇక్కడ యవనస్తులు జయించడానికి మూల కారణం ఏంటంటే కింద మాట చదివినాను. యవనస్తులారా మీరు బలవంతులు. అదిగో అది దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించారు. చప్పట్లు మైపడతాం.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా జయించగలం మనం అంటే, ప్రియబిడ్డలారా, నువ్వు శిశువుగా మారాలి, వాక్యముని యందు నిలబడాలి. ఇప్పుడు యోసేపులో ఏముంది తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవునికి విరోధముగా నేను మూట కట్టలేను, ఈ పాపాన్ని మూట కట్టుకోలేను. దేవునికి విరోధంగా అంటే దేవుని వాక్యానికి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుని ఒక్క మాట, దేవుడు ఆ సమయంలో యోసేపులో నిలిచున్నాడు. వాక్యం దేవుని యందు వాక్యము యవనస్తుని యందు నిలుచున్నది కనుక యవనస్తుడు పాపము చెయ్యడు, ఈజీగా జయిస్తాడు ఆయన నామంలో. యేసు ప్రభువు వారు సాతాన్ని ఎలా ఓడించాడండి? అక్కడ మనం 4వ అధ్యాయం చదువుతాం, మత్తయి సువార్తలు, లూకా సువార్తలు చదువుతున్నాం. అంటే ఇదిగో వాక్యములు ఇలాగు రాయబడినది. వాడేమో పైనుంచి దూకమన్నాడు, రాళ్ళు రొట్టె చేసుకోమంటున్నాడు అని చెబుతుంటే ప్రభు ఏం చెప్తున్నాడు? రాళ్ళు రొట్టె చేయమంటే, సాతానా, మనుషుడు రొట్టెతో కాదు బ్రతికేదే, నీకు తెలియదా? దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ద్వారాగా మానవులు జీవిస్తారని ద్వితీయోపదేశకాలను రాయబడింది, చదువుకో. తెలీదా? సైతాన్ అంటుంది, నీ 40 రోజులు ఉన్నావు కదా, ఆకలి అవుతుంది కాబట్టి ఈ రాళ్ళు రొట్టె చేసుకుని తిను అని చెప్పని అంటున్నాడు సాతాను. అప్పుడు యేసుప్రభు దేంతో కొట్టాడు అనుకున్నావు? దేంతో జయించాడు అని? సాతానా, మనుషుడు రొట్టెతో కాదు దేవుని నోటి మాట ద్వారాగా జయిస్తాడని చెప్పి అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాలు 8వ అధ్యాయం చదవలేదా అని చెప్పంటే టక్క నోరు మూసుకున్నాడు. మళ్ళీ మరొక మాట, కీర్తనలో మాట, అలా వాక్యంతో దుష్టుని ఎదిరించాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రియబిడ్డలారా, జయ జీవితం చేసేవారు, సింహాసనానికి చేరేవారు ఎవరయ్యా శిష్యువు అంటే, ఇదిగో దుష్టత్వం విషయంలో మన మూలవాక్యానికి వద్దాం. కొరింథీ పత్రిక 14:20, దుష్టత్వం విషయంలో మీరు శిశువులుగా మారాలి. బుద్ధి విషయమై చూడండి బిడ్డలారా, మొదటగా ఏం చేయాలంట? మొదట మనలో ఉండే గుణం ఏంటంటే, జయించే బిడ్డలు ఎవరయ్య అంటే, దుష్టత్వం ఏ రూపంలో రాని, అది సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, వాన కోయలో మరి ఎండ కోయలో, ఏ కోయలో కావచ్చు, ఏదో మొత్తాన్ని కార్తీక దీపము, కార్తీక మాసం ఏదో కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఒకటే సూత్రం, చెల్లి తమ్ముడా, ఏంటంటే నువ్వు జయించావా? నువ్వు సినిమా సీరియల్ చూస్తున్నావు, ఓడిపోయినావు, సింహాసనానికి చేరవు బిడ్డరా అనగా 666 ముద్ర వచ్చిందా కొంటావు, ముద్ర వేపించుకుంటావు. ఆ ముద్ర పడితే ఎన్ని శ్రమలో, ఎంత బాధో, ముద్ర పడ్డదా అయిపోయినట్టే. నువ్వు అంత్యక్రీస్తు బిడ్డవే, సైతాన్ని బిడ్డవే, నరకానికి వెళ్ళిపోవటం. నువ్వు ఇంకా పరలోకం కాదు నీకు ఉండేది, నరకానికి పోతావు. అందుకే మనం ఏం చేయాలి? చాలా వయసు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, చాలా కాలం బ్రతుకుతానులే అనుకొని నువ్వు అనవసరంగా మారకుండా అప్పుడు మారతలేదు అనుకొని టైం వేస్ట్ చేసుకోబాకు. ప్రభు రాక సమీపంగా ఉంది, దేవుడు దయతో ఇచ్చే టైం. తొందరగా మారు మనసు పొందు, తొందరగా జై జీవితం చెయ్యి. ఇది దాటిపోయిందా? నీకు వల్ల కాదు, నాకు వల్ల కాదు. జై జీవితం చేయాలని చెప్పంటే నా ప్రియబిడ్డరా, మనం ఏం చేయాలంట? దుష్టత్వం విషయంలో శిష్యులుగా మారాలి. సినిమా కాడికి వచ్చానుకో, నాకు చేతగా నేను చూడలేనండి, అమ్మ చూస్తే నా కళ్ళు, నేను చూడలేను, నా కళ్ళతో నాకు వల్ల కాదు, నాకు చేత కాదు. అబ్బా, ఒకళ్ళు పోతే తూని బతుకు పాడుగానే ఉంటున్నారు. సొక్కా చీర కొంగు పట్టండి, కొంగులు ఇయ్యా కింద ఇవ్వకు బిడరా. పాపం విషయంలో, దుష్ట క్రియల విషయంలో దుష్టుణ్ణి ఎట్లా, ఆ దుష్టక్రియ ఎట్లా జయించాలంటే వాక్యం అనే శక్తితో, వాక్యం అనే బలముతో జయ జీవితం చేయాలి బిడ్డరా. జయ జీవితం చేయటం అంటే ఎదుటి వ్యక్తిని కొట్టడం కాదండి, మాటలతో తిట్టడం కాదు. మరి ఏం చేయటం అంట? పారిపోయింది. యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఆమె దగ్గర నుంచి పారిపోయిందా, అక్కడే నిలబడ్డా? చెప్పండి అయ్యా అన్నయ్యలు, మీరు చెప్పండి. రాజు ఏమా పారిపోయింది, పాపాన్ని చూసి నిలబడలేదు అంటే మరి అప్పుడు మన లోకంలో ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఎంత చేతకాక పారిపోయిండారు, చేతకాక ఎంత బాగా పోయిన అసలు అట్లాంటి ఛాన్స్కి వస్తే అసలు ఎప్పుడు ఎదురు చూస్తారు పిల్లలు. ఉరుకులు పెట్టేస్తుంది పాపం. అలాంటి పరిస్థితుల్లో యోసేపు పాపం చేయటకి ఇష్టపడ పారిపోయాడు. అంటే చేతగా కాదు, దేవుని దృష్టిలో ఒక జయ జీవితం చెయ్యాలి. సింహాసనానికి చేరాలంటే చేతగా పారిపోలేదు, అక్కడి నుంచి పోలేదు. మరేంటి? నేను జయించాలి. పాప మా అబ్బాయికి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడి నుంచి బయటికే పోవాలి, ఇంకా అక్కడ నీటి ఛాన్స్ లేదు. ఉంటే ఆయన పడిపోతాడు. చాలామంది ఎక్కడ దొరుకుద్దని యవనస్తులు
బా ఏం పండగలు చేశారు తెలుసా? నేను జరిగిన పండుగలని కొన్ని పండుగలు ఇట్లా చేసుకుంటారు కండి, కొన్నిట్లో జాతరలు జరుగుతాయి. మరి మీకు తెలుసో తెలియదు ఆ పాప అంటే దాన్ని యోబు గ్రంథంలో బాల్య పాపం అని చదువుతూ మనం ఒక చెల్లి అడిగింది, చెప్తాలేమ్మన్న టైం కుదర చెప్పలేంకా, చెప్తా ప్రభు చెప్తుంది ఒక రోజున. సరే గమనించాలి, బాల్య పాపం అంటే ఏంటి, ఎలాగుంటుంది అనగా ఆ జన్మ పాపం వల్లే నాకు కర్మ అంటాం. అప్పుడప్పుడు ఏం చేస్తారు, ఏం చేశాను నా కర్మ అంటాం కానీ కొన్నిసార్లు అదే మరి జన్మ పాపం ఉండటం వల్లే బతుకు అలాగైపోయింది. మరి నాకంటే ముందున్న ఇంట్లో ప్రార్థన చేసి ఒరే తప్పురా పనికి మళ్ళీనోడా ఏం పనులు యాడికి పోతానంటే, ఆడికి పోతే చాలామంది ఆడపిల్లలు వస్తారు, వాళ్ళందరూ మొఖాలు చూడొచ్చు, ఆడ ఉరుకులు పెట్టేది ఏమీ లేదు, ముఖం చూసి ఆడ సాయంత్రం కళ్ళు ఇడికిడికి పోయి గుడ్లన్నీ గుంజి గుడ్లు గోబల్లో పోతాయి, కనగంతలో పోయి ఉంటాయి. పోలేక పోయేటప్పుడే నవ్వుతూ కిలకిల పోయేటోని, వచ్చేటప్పుడే మొహం అంతా తేల మొఖం వేసుకొని వచ్చేవాళ్ళ ఇంటికి. ఏంది రైట్ నక్క మొఖం వేసినదంటే ఏం చెబుతాం గుడ్లు అటు చూసి ఇటు చూసి. మీరు కూడా జగ్గపేట పోయి చూడండి ఎప్పుడన్నా, మీరు మార్కెట్కి వెళ్ళరండి ఒకరోజు వెళ్ళి వస్తే ఆ జగ్గపేట పోయి ఇంటికి వచ్చి వాళ్ళకి సాయంత్రం వచ్చి మీకు తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. అక్కడికే జగ్గపేట సిటీకి ఎటన్నా వెళ్ళండి, మార్కెట్కి ఎటన్నా వెళ్ళండి, లేకపోతే బిగ్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే కోటి సెంటర్కి ఎటన్నా వెళ్ళండి. మీరు సిటీకి వెళ్ళి వచ్చిందా చూసుకోండి, మీ కళ్ళు అర్థం కాడ, మీ కళ్ళు ఈడికిపోయి ఉంటారు లోనకి. ఎందుకంటే అటు చూసి ఇటు చూసి దాన్ని చూసి అది కొందామా ఇది కొందామా అది కొందామా అని అవన్నీ చూసి గుడ్లు గుంజాపోతాయి. అంటే కళ్ళకు బాగా పని ఎక్కువ జరుగుద్ది. కాబట్టి ప్రియబిడ్డ గమనిద్దాం, ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో దుష్టక్రియలను జయించాలి అని అంటే మన జీవితంలో మనం ఏం చేయాలని కోరుకున్నది ఉంటే జయించటం అంటే ఏమండి పాపం చేయకుండా ఆపుకోవటమే. ఈ ఘటాన్ని ఆపాలి, ఈ ఘటమును ఆపుకోవాలి, అక్కడ ఆపుకోగలగాలి. అక్కడ ఆపుకున్నాడు. ఎలా ఆపుకున్నాడు బిడ్డరా? ఇంద్రియ నిగ్రహం గల శక్తితో నింపడాలి. అనగా దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల శక్తి అంటే మన శరీరం మీద పంచేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, నోరు, చెవు, ఈ పంచేంద్రియాలు, వీటిలో ఒక నిగ్రహ శక్తి కావాలి. వీటిని ఆపుకునే శక్తి. కళ్ళ ముందు భోజనం ఉన్నా కానీ తినకుండా ఆపుకునే నిగ్రహం కావాలి. మాసం కూర వండుకుని ఆడ పెట్టుకుని రెడీ చేసి పెట్టినవు, ఒకళ్ళు ఇప్పుడు వద్దంటే ఆగాల, ఇప్పుడు వద్దంటే వెంటనే చెగుడుకు పక్కకు రావాలా, కలిపి నువ్వు ముద్ద పెట్టబోతున్న నోట్లో రానే అయ్యా అడబెట్టు భోజనం అబెట్టు, నువ్వు ఇలా ఫాస్ట్గా ఉండి తినబాకంటే ఒక ముద్దాన్ని దీన్ని కలుపుకున్న నోటికాడ నోటికాడ ఇస్తారు దేకిస్తారు ఎంత బాగా అంటాం మనం. కాదు, కలుపుకొని కూడా వద్దంటే ఆగాలి. దాన్ని నీ శరీరంలో నీ యొక్క అవయవాల్లో దేవుడు కృపించాడు గుర్తుపెట్టుకోవాలి. అది లేకపోతే అడగండి, దేవుని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా నాకు ఆ కృప అయ్యా, నన్ను నేను అణుచుకోవాలి, నా కోరికలు చంపుకోవాలి, ఊరి మీద ఆంబోద్దెద్దులకు పరిగెత్తకూడదు నేను. గమనించ. కాబట్టి మన ఆత్మీయ జీవితం యోసేపు యవనస్తుడు దుష్టుని ఎలా జయించంటే వాక్యం అనే దేవుడు తన యందు ఉన్నాడు కాబట్టి, తనలో ఉన్నాడు కాబట్టి తన యందు నిలిచింది. అక్కడ చదువుతున్నాం, వాక్యం మీ యందు నిలుస్తున్నది, వాక్యం అందువల్ల మీరు దుష్టుని జయించారని యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. యోసేపు మనసులో ఎవరున్నారంటే దేవుడు నిలుచున్నాడు, వాక్యము నిలబడింది. 119 కీర్తనలో 11 వచ్చిన చదివితే అక్కడ ఉంది కదా, దేవా నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. చదువునాను ఒకసారి 119 కీర్తన 119 9 వచ్చును. కానీ తొందరగా 9, 10, 11 ఏదో చదవండి తొందరగా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఏంద్ర ఆడిపోయినావు? అది నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. హల్లెలూయా. ఓ విశ్వాసి తమ్ముడా చెల్లి వినండి, పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం చేయాలనంటే ఒకటే సూత్రం, నీ లోపట వాక్యం నిలబడాల.
వాక్యం నిలబడాలని గుండెల్లో. ఒకళ్ళు మీరు ఎక్కడ ఇన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా, ఇంటికి పోయి అడగండి, అయ్యా నాకు సహాయం చేయ్యా, అయ్యో ఒక్క వాక్యం గుర్తుంటలేదయ్యా నాకు, ప్రభువా నీ వాక్యాలు నాకు గుర్తుండేట్టు చేయ్యా, నాకు సహాయం చేసి అడగండి, ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. బిడ్డరా, ఇక్కడ మనం జయించడానికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే వాక్యం. అపవాదం అనగా దుష్టుని జయించేది ఏంటంటే వాక్యం. వాక్యమైన దేవుడితో మనం జయించగలమనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఏంటంటే ఎలా జయించగలమంట, ఎట్లా జయించగలం? వాక్యమైన దేవుడు మన గుండెల్లో ఉంటే. అందుకే దుష్టత్వం విషయంలో మనం ఏమవ్వాలంట, శిశువులుగా మారాలి. శిశువులుగా మారితే పాపం చేయలేడు శిశువు. అందుకే ఆమె శిశువు కనగానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట, దేవుని యొద్దకును సింహాసనం వద్ద కొనిపోబడ్డాడు. అదిగో అతడే జయించిన వ్యక్తి. కాబట్టి అలాంటి క్రియలతో ప్రభు మన నింపలు ఆశపడుతున్నాడు. రెండో చదువుకుందాం, మన మూలవాక్యానికి వద్దాం ఒకసారి. తెలుసు, కొరింథీ పత్రిక 14:20. ఏంటంట బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలంట. చూడండి ప్రియబిడ్డారా, ఇక్కడ దుష్టత్వం విషయంలో శిశువులై ఉండాలని చెప్పాడు. బుద్ధి విషయంలో ఎట్లుండాలంట, పెద్దవారై ఉండాలంట. అంటే ఇదేం చూపిస్తుంది మన ఆత్మీయ జీవితంలో అంటే, ఓ ఎదిగిన అనుభవం మనలో రావాలి. అంటే దేవునితో తండ్రితో ఉన్నటువంటి సహవాసం, తండ్రితో ఉన్న బంధం విషయంలో అజ్ఞానంగా నడుస్తున్నారు కొంతమంది. వస్తున్నారు పోతున్నారు. అసలు నీకు తండ్రికి ఉన్న రిలేషన్ ఏంటి, నీకు తండ్రికి ఉన్న బంధం ఏంటి, మీ ఇద్దరి మధ్యలో సహవాసం ఎలాగుంది, మీ ఇద్దరి మధ్యలో స్నేహం ఎలాగుంది, ఆయన నీతో ఎలా మాట్లాడుతుండేవాడు, నిన్ను ఎలా దర్శిస్తూ ఉండేవాడు, అది నీకు బాగా తెలియాలి. నీ తండ్రి మనసు ఏంటో నీ వెరగాలి, నీ మనసు ఏంటో నీ తండ్రికి తెలుసు. అందుకే బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలంట మనము. అంటే ఏంటి దాని అర్థం, బుద్ధి కలిగి. చూడండి, బుద్ధి లేకపోవటం వల్లే కదా లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం, ఓ తండ్రి దగ్గర నుంచి కొడుకు తప్పిపోయాడు. 15వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయము మనందరూ తెలుసండి. చదువునాను ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషునికి 2 కొడుకులు ఉన్నారంట. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తులు నాకు వచ్చే భాగము తన తండ్రిని అడుగ్గా కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని, సూటి చదువునానికి ఎందుకు వచ్చింగా 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పొట్టు తిన్న వెంటనే బుద్ధి కలిగే నాకు, పొట్టు తినిన వెంటనే బుద్ధి కలిగే నాకు, యోగ్యుడను కానయ్యా నీకు కుమారునిగా, యోగ్యుడను కానయ్యా నీకు కుమారునిగా, ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డరా, పొట్టు తినగానే ఇతనికి బుద్ధి వచ్చినది. అంటే ఈయనకి బుద్ధి లేనప్పుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గర నుంచి ఎడబాటు కలిగింది, పరలోకం నుంచి మనం వేరైపోయినాం, దేవుడిని సహవాసం నుంచి వేరైపోయినావు, బుద్ధి లేకనే వేరైపోయావు, బుద్ధి ఉంటే ఏరవు. అందుకే బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి, పెద్దవారిగా ఉండాలి. బుద్ధి విషయంలో పెద్దవాడిగా ఉంటే నా ప్రియబిడ్డరా, దేవునితో ఈ బుద్ధి వాక్యం ఏం చేద్దంట, జతపరుస్తుంది. అందుకే బుద్ధి విషయంలో పెద్దలుగా ఉండండి. పెద్దవాడిగా లేడు కాబట్టి బుద్ధి లేక ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. మరి మా తండ్రి ఇంత పంచిచ్చాడే, నేను ఎట్లా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నా తండ్రి రేపు ఎవరు చూడాలి, నా తండ్రిని ఎవరు ఆదరించాలి, నా తండ్రి ఇంత 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 కష్టపడి సంపాదించాడు మా కోసం, మా నిమిత్తం మా అమ్మ ఇంత కష్టపడుతున్నారు, మా నాన్న ఇంత కష్టపడుతున్నారు,
మా డాడీ మా మమ్మీ రాత్రి మొగలు ఎన్నో రోజులు రాత్రులు ఏడుతున్నారు, ఎన్నో రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఎవరి వాళ్ళు తినక మమ్మల్ని ఎంతో ఇంత చేస్తున్నారని నిజంగా బుద్ధున్న కొడుకు అయితే, బుద్ధున్న బిడ్డవైతే కాలేజీకి వెళ్ళినప్పుడు బిళ్ళరా 20,000 రూపాయలు సెల్ అడగమండి. ఎందుకంటే 20,000 సంపాదించాలంటే మా నాన్నకు వచ్చే కూలితో, మా అమ్మ చేసే పనితో ఎన్ని రోజులు కష్టపడాలి నా తల్లిదండ్రులు. వీళ్ళు ఎరుగుతున్నావు, రూపాయలు ఎరుగుతూ అన్నప్పుడు నా ప్రియుడు గమనిద్దాం. సరే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, ఇప్పించవచ్చు, వాళ్ళ చదువులకి అవసరమైతే చేయొచ్చు. కానీ నా ప్రియుడరా అవి కొన్న తర్వాత ఎంత చెడుగా ప్రవర్తిస్తున్నారు ఆలోచించిన. ఒక్కరోజున మీ నాన్న గుర్తొచ్చిందా నీకు? ఒక్కరోజున మీ అమ్మ గుర్తొచ్చిందా? నువ్వు సెల్ ఫోన్తో పక్క అబ్బాయితో సెల్ ఫోన్లు కొంతమంది బిడ్డలు మందిరానికి వచ్చి కూడా చాటింగ్ చేసిన ఉన్నారండి. అంటే వాళ్ళకి ఎంత భయం లేని స్వభావం చూడండి. దేవుని సన్నిధిలో కూడా చూడండి, నీ సెల్ ఫోన్ ఇప్పించింది దానికేనా? నీకు ఆరోగ్యంగా అందమైన అబ్బాయి గురించి నేను అందుకేనా? అందమైన ఆడపిల్లగా పుట్టించింది అందుకే నిన్ను? ఆలోచించి ఒకసారి. నా ప్రియబిడ్డరా, ఇంత సెల్లు ఆడుతుంటే లేకపోతే ఇన్ని డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నప్పుడు ₹1 ఖర్చు పెట్టడానికి మనసు కొట్టుకోవాలండి, గిలగలు కొట్టుకోవాలి. మన మధ్యలో కొందరు తమ్ముళ్ళు ఉన్నారు, మన మధ్య కొన్ని అన్నయ్యలు కూడా కొంత సహోదరులు ఉన్నారు. నిజంగా ఆరంభంలో వచ్చినప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అదే పద్ధతులు ఉన్నారు. ఎందుకు? డబ్బులు లేక కాదు, ఓ బైక్ కొనుక్కోలేక కాదు, లేకపోతే కారు కొనలేక కాదు. వెళ్ళారా? కాదు. మన మొదటి స్థితి ఎలాంటిది? మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి? కాస్త డబ్బులు రాగానే, ఆస్తి కలిసి రాగానే, బిడ్డరా ఒక ఉన్నత స్థాయికి రాగానే అడుగు స్థితి అంతా మర్చిపోయి హెచ్చించుకొని నేలబడిపోయి నాశనం అయిపోయిన ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ సహోదరు కూడా ఎప్పటికీ చెక్కు చెదరదాయన నామంలో గట్టి చెప్పండి. ఎందుకని నెలకి 20,000 వచ్చిన, 30,000 వచ్చిన, 40,000 వచ్చిన, ఎంత వచ్చినా కానీ ఆ రోజు నిక్కర్లు కట్టుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని నేటికి జ్ఞాపకాన్ని తెచ్చుకొని కూడా ఒకప్పుడు నా స్థితి అలాగుంది, లేకపోతే మా స్థితి అలాగుంది, ఇవాళ దేవుడికి అది ఇలా చూపాడని ఎందుకు హెచ్చించుకోవాలి? అయ్యాల ఒక షర్టు మరి రెండు నిక్కర్లు 2 షర్ట్లు ఉండేయండి. ఇక ఇది జినిగితే దాన్నే మళ్ళీ ఇక సంవత్సరం అయింది, మళ్ళీ కిస్మిస్ పండుగ వచ్చింది, నాకు అడగకూడదు. ఇక అడగటానికి వీలు లేదు. చినిగిందా మాస్కేసుకో, చినిగితే ఏం చేయాలి? ఇంకో మాస్క్ ఇంకొకటి తెచ్చి దానికి జడ్జ్ చేసి కుట్టుకొని కట్టబోవటమే. సంవత్సరం దాకా మాట్లాడే పని లేదు. బిడ్డ ఈ రోజుల పరిస్థితి ఇప్పుడు చెప్పండి. అసలు ఒక బీరు అనండి, ఈడెంతనోడో లేడో, ఈ అమ్మ ఏమెంత ఉందో లేదు, బీరు అనండి ఉంటాయి వీళ్ళకి బట్టలు. ఇప్పుడు చెల్లి తమ్ముడా కొనొద్దని నేను అంటలా. ఎందుకు మీరు ఆలోచించండి. అమలారా మీరు కూడా బీరు అన్నీ ఉన్నాయనుకో, ఇంక మళ్ళీ ఎందుకు కొంటాం? డబ్బులు వేస్ట్. ఆ డబ్బులు పెడితే నువ్వు ఒక చీర కొంటే ఒక నిరుపేద తల్లికి 5 చీరలు కొనొచ్చు. యేసు నామములో ఎన్ని కొనొచ్చు? 5 చీరలు కొనొచ్చు అండి ఒకళ్ళు కొనేది. బిడ్డరు గమనించండి ఒకసారి. రేపు వచ్చే క్రిస్మస్కి ఆ పని చేద్దాం మనందరం. చేతరా? మీరు మనం కొనుక్కోద్దు ఇంకా అసలు మన చాలు. ఎందుకంటే దీన్ని ఎండమని ఇంకా చాలువేంది అంటే రోజు ఒకటి కడితే మంచి వాళ్ళు అంటారు మనల్ని, లేదా చెడ్డోళ్ళు అంటారా? కాదు, వస్తుంది మోసం. అది సైతాన్ని చేసే మోసం. రోజు ఒకటి కట్టాలా, రోజు ఒక ఎరేట్ చేయాలి ఇంట్లో. ఏమండి పచ్చడేసుకొని తిన్నా కానీ ఎవరు ఏమంటారండి మనల్ని? వీళ్ళ గమనిద్దాం. కాబట్టి మన ఆత్మ జీవితం దేవుడు ఉద్దేశం ఏంటంటే బిడ్డ, బుద్ధి లేకనే గడ్డి తినే పనులని. గడ్డి తినే పనులు దేనికంటే బుద్ధి లేక. బుద్ధి ఉంటే ఈ పని ఎందుకు చేస్తావు? బుద్ధి ఉంటే ఎందుకు పోతావు తండ్రి కానించి? బుద్ధి ఉంటే తండ్రిలో ఎందుకు తెలియదు? బుద్ధి ఉంటే తల్లిలో ఎందుకు తెలియదు నీకు? నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చినవంటే నీ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారు నీ కొరకు, ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత చెమటోర్చారు వాళ్ళు. వాళ్ళ రక్తం ఎంత ఆరిపోతే నీ కడుపు నిండిందో తెలుసా నీకు? కడుపు పొత్తగా నిండింది అనుకున్నావు నువ్వు? బిళ్ళరా ఆ రోజుల్లో వాళ్ళకి మనకు ముద్ద బోబెట్టడం వల్ల కష్టమైపోయిందండి. నలుగురిని చాదటం వల్ల కష్టమైపోయింది. ముద్ద అన్నం పెట్టడానికి వాళ్ళు తినకుండా వాళ్ళ కడుపు నాగా పెట్టుకొని మన కడుపు నింపారండి. వాళ్ళు కడుపు నాగా పెట్టుకొని నీ గోరు ముద్దలు తినిపించారండి. ఇవాళ ముసలోళ్ళు అయితే ముద్ద బో పెట్టండి నీ చేతులు రావట్లేదా? ఎంత తింటారు వాళ్ళు ఇప్పుడు? ముసలోళ్ళు ఎంత తింటారు? అంత ముద్ద పెట్టండి నీకు బరువు అయిపోయిందా? నీకు మీ ఆమెకి ఆలోచించవా? ఆలోచించొద్దండి దీని గురించి. ఇది అవగాహన రావద్దు మనకు. మర్చిపోదాం అప్పుడే మన మొదటి స్థితి. వద్దు బిడ్డరా, వద్దు. ఆ జీవితం మనకు వద్దండి. నువ్వేం చేసిపోతావు? నీకు ఏం లేదు. ముద్ద బువ్వే వాళ్ళు అడిగేది. ఆకలితో అల్లాడుతారు వాళ్ళు. ఒక్క రవ్వ పెడితే చాలా తృప్తి బ్రతుకుతారు. గమనించండి బిడ్డరా. కాబట్టి మన ఆత్మ జీవితంలో ప్రభు ఉద్దేశం ఏంటంటే బిడ్డరా, దేవుని యొక్క ఉద్దేశం అనేది సంపూర్తిగా నెరవేరాలి. అనగా బుద్ధి విషయంలో శిశువులుగా ఉండొద్దు.
పెద్దవారిగా ఉండండి. మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం బిడ్డారా, ఏం తింటున్నాం, ఏం కట్టుకుంటున్నాం, మనం ఎలాగుంటున్నాం అనేది వివేచించకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మనం జై జీవితం చేయలేవు. జై జీవితం అంటే బీరు అనే సీరలు అంటే జై జీవితం అనుకున్నారా అమ్మా? రోజుకి వారానికి 7 రకాల వంటలు 7 రకాలైన కూరలు చేసుకోవటం అది మరి జై జీవితం అనుకున్నాం? అది చెప్పండి అండి. ఎవరు ప్రభు ఎవరు గొప్పలని చెబుతున్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆకలి తప్పులు గల వారు ధన్యులు. చెప్పండి ఎవరంటే ధన్యులు? వారానికి 7 రకాల కూరలు చేసుకునే వాళ్ళండి ధన్యులు. వారానిలో మళ్ళీ ఒక రోజులో ఒక రకం కాదు, ఒక రోజులో ఒక అమ్మ 4 రకాలు చేసి పెట్టుద్ది. చెయ్యి కాదంటలా. ఒకప్పుడు ఒక్క పచ్చడితో వెళ్ళిపోయినావు, మరి ఇవాళ అందుకే లేనిపోయిన జబ్బులన్నీ వస్తున్నాయి. ఈ గుండెకి ఎక్కువ కొవ్వు పట్టడం అవుతుంది, లేనిపోయిన నూనె ఎక్కువ, ఆ తాలింపు ఈ తాలింపు ఆ ఏపుడు చేసి లేనిపోయిన జబ్బులని తెచ్చిపెట్టుకుంటున్నాం మనం. ఏడండి ఇంకా గమనించి ప్రియబిడ్డరా, దేవుని యొక్క వాక్యం బుద్ధి విషయంలో శిష్యులుగా ఉండొద్దు. మరి ఎక్కడ శిష్యులు ఉండాలంట? దుష్టత్వం విషయంలో శిష్యులుగా మారాలి, బుద్ధి విషయంలో పెద్దలుగా మారాలి. హల్లెలూయా. ప్రభు మనందరి కృపతో నింపి నడిపించాలని ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డరా గుర్తుపెట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఉద్దేశం ఏంటంటే మరి జయించే వ్యక్తి ఎలాగుంటాయంటే చూడండి, బుద్ధి విషయం అంట శిష్యుడిగా కాదు, పెద్దలుగా ఉండాలి. పెద్దగా ఉంటేనే తండ్రికి సమీపిస్తాం. లేక నీ యజమాన్ని ఎప్పుడు నీ పెళ్లి చేస్తారంటే, నువ్వు చిన్నపిల్లలాగా ఉంటే ఎవరు పెళ్లి చేస్తారు? నీకు పెళ్లి చేయరు. మరి ఏం చేయాలంట? మనం చదువుతున్న వాక్యంలో చూడండి ఒకసారి, పరమగీతంలో మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇంకనో పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చేయదుము? చాలు నాన్న. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం కూడా చదువు ఒకసారి. 6వ అధ్యాయం కాదు నాన్న, 5వ అధ్యాయం 12, 13, 14 వచ్చినారు. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేహోత్తుల్లో మీరు పాలు తాగవలసిన వారుగానే ఉన్నారంట. బలమైన ఆహారం తినటానికి సరిపోలేదు. పాలు తాగే ప్రతి వాడు శిశువే గనుక బుద్ధివాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అక్కడ వయసు వచ్చిన వారన్న కాడ కింద ఫుట్నోట్ ఏంది నాన్న? వయసు వచ్చిన వారంటే పరిపూర్ణులు. మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. హల్లెలూయా. చూడండి ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం ఏం చేయాలని ప్రభు ఆశపడుతుందంటే, ఇంకా మనం పాలు తాగే శిష్యులుగా ఉండొద్దు. ఏమంటే బుద్ధి విషయంలో ఇంకా పిల్లలుగా ఉండొద్దు, బుద్ధి విషయంలో పెద్దలుగా మారు. ఏది తినాలి, ఏది తినకూడదు, యాడికి పోవచ్చు, యాడికి పోకూడదు. అమ్మా నాకు చూడాలి, ఏం చేయాలంట? ఇంకా నాకు తెలియలేదండి, నాకు ఇంకా తెలియలేదు అని ఇంకా నువ్వు గుడ్డి సాగులు చెప్పొద్దు. బిళ్ళరా, మీ బంధువులదే మెచ్యూరిటీ ఫంక్షన్ పుష్పావతి అయిందని చెప్పి వాళ్ళు పిలిచారు, నువ్వు గబగా పోయినావు. పోయి వచ్చిన తర్వాతకి తెలిసింది, అమ్మ ఎందుకంటే పోయినా పోకూడదు అమ్మా, మనం అలాంటి చేయకూడదంటే నాకు తెలియలేదయ్యా, నాకు తెలియదు. మరి ఏం తెలుసుకుంటావు నువ్వు? తెలియనప్పుడు అడగాలి, అడిగాను తెలుసుకోవాలి. మనం చేయొచ్చు, దాన్ని చేయకూడదు. ఎందుకు? అది బైబిల్ ఒప్పుకోలే, ఉపదేశం కాదు అది, దానికి వాక్యం లేదు, వాక్యానుసారమైనది కాదు అది. కానీ అక్కడ మరి ఏం చేయాలి? పెద్దలుగా ఆలోచించండి, పెద్దలుగా ఆలోచించే ఒకసారి. బిడ్డరా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? గత కాలంలోనైతే మరి పప్పన్నం తినేవారు. ఒక పెళ్లి సంబంధం, ఒక అబ్బాయిని అమ్మాయికి ఇద్దాం అనుకుంటే ఏం చేసేవాళ్ళు? పప్పన్నం పెట్టుకునేవారు.
పప్పు అనమంటే అబ్బాయి ఇంటికి నుంచి అమ్మాయి ఇంటికాడికి వచ్చేసి కొన్ని సామాన్లు తీసుకొచ్చి అమ్మాయికి అప్పు చెప్పేసి అమ్మాయి మెడలో బొందు పసుపు తారం తాడేసి ఈ అమ్మాయి ఆ ఇంటికి కాబోతున్న కోడలని చెప్పి అలా చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు దాన్ని ఎటు మార్చారు తెలుసా? లేటెస్ట్ ఏంటంట, ఎంగేజ్మెంట్ అంట. అబ్బా ఏంట అదేనా? ఏంటిదిరా ఎంగేజ్మెంట్ అంటే ఇంక ఇద్దరిని కూర్చోబెట్టాలి, ఇప్పుడు ఇద్దరికి వాక్యం చెప్పాలి, ఇద్దరికి పాటలు పాడాలంట, ఇద్దరు దండలు మారిపోయాలి అంట. ఇంకా సగం పెళ్ళి అయిపోయినట్టే బిడ్డరా. అది వాక్యానుసారం వాళ్ళిద్దరిలో చూడండి, బోయజ్ ఏమంటున్నాడు రూతు విషయంలో, అమ్మా రేపు ఈ పుర ప్రజల ముందు నేను మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకున్నాకనే ఈ కొంగు కప్పుతా అమంటుంది. అయ్యా నీ కొంగు నా మీద కప్పు, నీ దాసులను రూతునయ్యా నీ కొంగు నా మీద కప్పు అని అంటుంది. అంటే అమ్మ రూతు నా కుమారి, అలా కాదు, తప్పది, అలా చేయొద్దు. మనం ఇద్దరు పెళ్లి కాల యవనస్తులే, మధ్యరాత్రి కళ్ళంలో ఉన్నారు, ఇద్దరు కళ్ళంలో ఉన్నారు, పాపం చేయటకు అనుకువ. ఏమైపోయి అంటుంది ఏమి రూతే అమ్మాయి యవనస్తులు ఏమైపోయి అడుగుతుంది. అయ్యా ఆయన కాలకాడ పండుకొని నీ కొంగు నా మీద కప్పయ్యా అని చెప్పని అంటుంది. అంటే ఆయన అంటున్నాడు, అమ్మా ఇప్పుడు ఇది మనకు తగదు, ఇది మనకు తగదు, మరి ఏం చేయాలి? మన ఇద్దరు ఇప్పుడు ఒకటి కాకూడదు, అలా ఒకటైతే అది పాపం. మరి ఏం చేయాలి? రేపు ఈ పుర ప్రజల ముందు, ఈ పల్లెటూరులో ఉన్నారు కదా, ఈ గ్రామంలో వాళ్ళందరి దగ్గర పిలిచి వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ సమక్షంలో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు నేను కప్పుతా ఈ కొంగు, నీ మీద అప్పుడే కప్పుకోడు, తప్పు. చూడండి, ఇది పవిత్రత కావద్దా? భార్యాభర్తల బంధం పవిత్రమైంది కాదండి ఇది. దీన్ని నిష్కలంకం చేద్దామా? పానుపు నిష్కలంకమని వాక్యం చెబుతుంది. ఒకవేళ మీరు ఎంగేజ్మెంట్లో పాల్పొందితే మీరు ఓడిపోయిన భార్యాభర్తలే, జయించిన వాళ్ళు కాదు. చెత్తమొహాలుగా జన్మనిస్తారు. అందుకే నేను అది అట్లా చేయడానికి ఇష్టపడను. ఒక అబ్బాయి వచ్చిన పక్కన కూర్చోబెడతా, అమ్మాయి వారికి చేద్దామని చెప్పంట అంటే వాళ్ళకేం ఇష్టం ఉండదా? వాళ్ళకి ఇద్దరు కలిపి చేస్తే బాగునుకుంటారు. ఎట్ట రేపు చేస్తాంగా పెళ్ళి, రేపు దైవజనుడి సమక్షంలో ఒకటయ్యేంత వరకు. ఇప్పుడు ఒకటి చేసేది ఎవరండి వాళ్ళని? ఇప్పుడు చేసేది ఎవరు అనుకున్నావు? బాయ్ దగ్గర జరుగు, పెడతా కెమెరా దగ్గర జరుగు, దగ్గర అమ్మాయి దగ్గర, అమ్మాయి కాడికి దగ్గర రా, గోడమ చేయి. అబ్బాయి భయపడుతుంటాడు, దగ్గర జరుగు. ఏం భయపడుతున్నావు? ఏంది చేసుకోవట్లే పెళ్ళు చేసుకుంటున్నాలే, మరి దగ్గర జరుగు, భోజనం చెయ్యి వేసినవా? ఎందుకంటే రేపు ఫ్లెక్సీ వేయాలా, ఏం వేయాలా? ఫ్లెక్సీ వేసి పెడతారా? బిడ్డలు గమనిద్దాం, అది ఎంత పాపమో. తెలియకుండానే మీ పిల్లల గర్భాలకు శాపం తెచ్చి పెడుతున్నారు. వాళ్ళ గర్భం పవిత్రంగా ఉండాలండి. పానుపు నిష్కలంకమైంది. భార్యాభర్తల బంధం దేవుడు పెట్టిందే, తప్పంటలేదు దాన్ని. అది పవిత్రం. ఎప్పుడు పవిత్రం? నువ్వు పెళ్లి కాకముందు నువ్వు ఎక్కడ దారి తప్పినా గర్భం లోటైనట్టే. ఆ లోటు కనపడదు తర్వాతకే. సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి, యవనస్తులు చెల్లెళ్ళారా, యవనస్తులు తమ్ముళ్ళారా, ఎక్కడ జారబాకండి. మీరు పవిత్రంగా ఉండండి. మీ గర్భాన రక్షకులు పడతారు. చెప్పు గట్టిగా, రక్షకులు అంటే ఎవరు? వారే సియోను కొరకు జయజీతం చేసేవారు. ఇప్పుడు ఆమె ఎవరికి జన్మనిచ్చిందండి? జయించిన మగ శిశువుకు జన్మనిచ్చింది. నా ప్రియ బిడ్డలు గమనించండి ఒకసారి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలుగా మనం ముందే ఏంటి ఫ్లెక్సీలో ఈ పక్క అబ్బాయిది, ఈ పక్క అమ్మాయిది, ఈ పక్క అమ్మాయిది, ఈ పక్క అబ్బాయిది పెట్టి, ఇదిగో వీళ్ళిద్దరికి రేపు వాళ్ళ తారీఖు పెళ్ళి అని అట్లా పెట్టండి. అట్ట కాదు, ఇట్లా దగ్గర పుసానేసి ఇట్లా దిగుతున్నారు. మంచిదే సరే కుదిరిందా? ఏది ఒకసారి చూపి, ఏది నీ మోహం చూపించేది, ఏంది అది చూపించేది? అక్కడే అయిపోయింది పాపం. మీరిద్దరు ఒకటి అవ్వకూడదు. ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరం జడ్జ్ చేసింది? దేవుడు సేవకుడు చేయాలనా, లేకపోతే కెమెరా అని ఎవరు చేసింది మీరు చెప్పండి? కెమెరా అని చేసిన దగ్గర వెళ్ళని చూడండి బిడ్డ, ఎంత పాపం అది. అది వాక్యానుసారం కాదు. ప్రమాణం అయ్యాకనే అప్పుడు నువ్వు ఆ గుడారానికి వెళ్ళిపోవాలి. కాబట్టి బిడ్డరా, జయించే గుణాలు గుర్తుపెట్టుకుందాం. ముందే నువ్వు చేసి దిగినవంటే, మీరు ముందే ఫోన్లో మాట్లాడుకోరంటే, మీరు ముందే చాటింగ్ చేసుకోరంటే, మీరు ముందే పార్కు పోయి వచ్చారంటే, మీరు ముందే పిక్నిక్ పోయి వస్తున్నారంటే ఓడిపోతుంది కుటుంబం నీది. నీ కుటుంబం మీరు ఎట్లాంటి కుంటాలకు జన్మనెత్తావు. కుంటోలు అంటే అక్షరార్థం గుడ్డోలు కాదు, ఆత్మీయ గుడ్డోళ్ళకి జన్మనెత్తావు. బిడ్డరా గమనించండి, పవిత్రత కావాలి. ఒకవేళ గత కాలంలో అలాంటి జరుగుంటే పశ్చాత్తాపడు, ఒప్పుకో తమ్ముడా, నువ్వు ఒప్పుకో. ఎందుకంటే నీ పాపం నీ పిల్లల మేము పడొద్దు. మనం తెలిసో తెలియక తప్పు చేసింది. నేను చెప్పాక ఒప్పుకున్నాను. ఈ దుర్మార్గుని ఈ కళ్ళతో ఎన్నో చెడ్డగా చూసి వచ్చిన నేను పోయి. బిడ్డరా, దాని ప్రతిఫలం అర్థమవుతుంది నాకు కొన్నిసార్లు. పాపాన్ని నేను ఇక్కడే భరించాలి,
దాని శిక్ష అనుభవించాలి. యాడికి పోదది? నా మూటనే మొయ్యాలి, నాది మొయ్యాలి, మళ్ళీ ఇంకోటి మొయ్యాలి. ఇదంతా ఎందుకు? అది నాది నేను తీసేసుకుంటే నాతోనే బాధ్యది. గమనించి ప్రియబిడ్డలారా, ఓ జై జీవితం అంటే బుద్ధి విషయంలో ఎలాగుండాలంట? శిష్యులుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? దుష్టత్వం విషయంలో శిష్యుడిగా ఉండు, అంటే పాపం విషయంలో శిష్యుడిగా మారు, బుద్ధి విషయంలో పెద్దలుగా మారదాం ఆయన నామములో. అందుకే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు వాడు. అది అప్పుడు తెలిసింది ఆడికి, పెద్దోడు ఏది తెలిసిందంట. అందుకే బుద్ధి కలిగి ఉందాం. తమ్ముడా, నువ్వు తాగుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, కానీ దానివల్ల నీకు ఎంత నష్టం జరుగుతుంది. రేపు నీ పిల్లలకు శాపాన్ని మూట కడుతున్నావు. ఓ తమ్ముడు ఇట్లా పెద్ద ఇట్లా అంటాడు, ఇట్లా రాయిగాలో ఆడుతున్నాడు, ఇట్లా పెట్టుకుంటున్నాడు. తమ్ముడా, అది రేపు నీ పిల్లలకు శాపం. నువ్వు పాపాన్ని కూడా పెడుతున్నావు నీ పిల్లలకు. ఏందా నువ్వు చెప్పేది? ఏంది? మీ అయ్య సొంగేసినవా? నా కట్టం తాగుతో తలకు పోసుకో. నేను సారే పోసుకొని ఎత్తాను. రాత్రికే స్నానం చేసేప్పుడే ఆ సార బట్టలు వేసి నెత్తి శుభ్రంగా పోసుకొని చెయ్యి. తమ్ముడా, నీ కుటుంబానికి శాపం తెచ్చి పెడుతున్నావు. అందమైన నీ పసిబిడ్డలకు నువ్వు పాపం మూట కడుతున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు నీ కుశాలనుకుంటున్నావు, నువ్వు నీకు అది సంతోషాన్ని ఎత్తంది, కానీ నీ పిల్లలకు అది శాపం. తెలిసేందుకు శాపం తెచ్చి పెడతావు, తెలిసేందుకు పాపాన్ని మూట కడతావు. ఓ ఓడిపోయిన తమ్ముడా, ఓ ఓడిపోతున్న చెల్లి, ఓడిపోతే సింహాసనం లేదు, ఓడిపోతే సింహాసనం లేదు. జయ జీవితం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ మనం జయించాలంటే మనం ఏం చేయాలి? బుద్ధి విషయంలో పెద్దలు మనం తినకూడదు, ఆ ఫంక్షన్ చేయకూడదు, మెచ్యూర్ పుష్ప ఫంక్షన్ చేయకూడదు. ఏమండి, పెళ్ళి ప్రధానం అప్పుడు ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ అని చెప్పి చేసి ఇద్దరు కూర్చోబెట్టి పోల్దండలు వేయొద్దు, అలా చేయొద్దు. ముందు వాళ్ళిద్దరు మాట్లాడనేయకూడదు, పెళ్ళి అయిపోయిన వరకు మాట్లాడుకోకూడదు. గమనించాలి. ఏదన్నా అర్జెంట్ మాట అయితే 1-2 అంతే, అంతకంటే మాట్లాడడానికి వీల్లేదు. గమనించండి బిడ్డరా. కాబట్టి అది పవిత్రత, అది జై జీవితం గుర్తు. నాకేమైనా మీరు చేస్తే, అసలు మీ అబ్బాయిని మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తుంటే ఒకసారి ఫస్ట్ నాకు తెలియనప్పుడు చేసిన, ఎక్కడంటే కప్పలగుంట తండాలో డాక్టర్ వేరే గారని చెప్పి ఒక తమ్ముడు ఉన్నాడు లేండి, ఇప్పుడు లేరు, ఖమ్మంలో ఉన్నారు తమ్ముడు. తెలియక చేసిన, అబ్బా ఆ తమ్ముడు ఎంత సంతోషపడ్డో. కానీ ఎప్పటికీ నన్ను మర్చిపోడు కూడా. కానీ కొద్ది రోజుల్లోని పాపం వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య భయంకర సమస్య ఇడిపోయి శానాలు మొన్నటి వరకు కూడా పాపం మా తమ్ముడు కుటుంబం సరిగ్గా లేకుండా అయిపోయింది. బిడ్డరా, ఒక్క మాట వినకపోవటం వల్ల, ఒకడు గుర్తుపట్టకపోవటం వల్ల, ఓ సేవకుడు ఇది వాక్యానుసారం కాదని చెబితే వినాలి. బిడ్డరా, మరో తమ్ముడు కూడా చెప్పినాను, అయ్యా పుష్ప ఫంక్షన్ చేయబాకండి, వద్దు, మీరిద్దరు బాప్తిసం పొందారంటే, అబ్బా ఒకళ్ళు సాకులు అటు చెప్పుకొని మత్తు ఊకోవట్లేదయ్యా, మా మామూలు ఊకోవట్లేదయ్యా అని ఆశ్చర్యం చెప్పి కొన్ని డబ్బులు చేస్తున్నారా? లేదు, అప్పు చేశారు. బిడ్డరా, ఈ రోజు వరకు అప్పు తీరలేదు. పాప మా తమ్ముడు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ పోయిండు, హైదరాబాద్లో ఉండు. ఆ చెల్లేమో ఇప్పుడు మళ్ళీ రాని లోకానికి వెళ్ళిపోయిందా, ఆమె అసలే సెలవు తీసుకుంది. ఎందుకు? ఓ సేవకుడు మాట మీరారు. బిడ్డరా, వాక్యాన్ని పక్కన పెట్టారు, వాక్యాన్ని పెడసాడు పెట్టారు, ఓడిపోయారు. అవి ఓడిపోయే గుణాలు, ఓడిపోయే స్వభావాలు, మళ్ళీ కూలగొట్టే గుణాలు అవి. కాబట్టి నా ప్రియబిడ్డరా, మన జీవితాల్లో ఈ క్రియలకు మనం చోటు ఇవ్వద్దు. మనం దేవుని పిల్లలు జయించే గుణాలు కలిగి ఉందాం. కాబట్టి జయించడానికి ఏంటయ్యే గుణాలు అంటే, ఒకటి మన జీవితంలో జయించడానికి ఏంటంటే దుష్టత్వం విషయంలో ఎట్లా ఉండాలంటే మనము శిష్యులుగా ఉండాలి. అంటే పాపం చేయటాన్ని మనం తగ్గించి, నేను పాపం చేయకూడదు, మేము అట్లా అయ్యా మేము ఆ ఫంక్షన్ రాకూడదు ఏమనుకోబాకండి. అది అయిపోయే కొత్త మొన్న ఒక చెల్లి ఓ కార్యక్రమం పిలిచారు. 21కి తన కూతురుకి మరి మనవడు పుట్టింది, తనకు స్నానం చెప్తున్నారు రండి అన్నయ్యని పిలిచింది. పిలిస్తే చెప్పినానమ్మా చెల్లి నేను దాన్ని చెయ్యను రా, మేము చేయట్లేదు, రాను. వాళ్ళు వస్తే అయిపోయాక ఉన్నత్త తర్వాత కన్నత్త ఎప్పుడైనా అని చెప్పాను అన్నాను. తర్వాత మళ్ళీ రాత్రి ఒక చోటకి మరి ఇదే ఎంగేజ్మెంట్ విజయవాడలో. అబ్బా విజయవాడ పెడుతుంది, మీరు తప్పకుండా రావాలి పాస్టర్ గారు అని చెప్పి నేను వస్తా. కానీ వస్తే ఏం చేస్తా, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయితే నేను చెయ్యను. ఒక అబ్బాయి వచ్చిన సరే, అయ్యా అందరూ చెప్పుకున్నాం, అయ్యా అందరూ చెప్పిన అయిపోయింది, మీరు ఎంతమందికని చెప్పుకోండి నాకు తెలియదు, నేను చేసేది ఇంతే, ఇక్కడైనా అక్కడెక్కడ ఒకటే. ఆడికి పోయి చేస్తే నా విశ్వాసం రేపు తెలితే వీళ్ళకి రేపు నన్ను అనరా, రేపు దేవుని దృష్టిలో నేను ఓడిపోయినాను కదా. చేచి అట్లా కాదు. ఒకవేళ వస్తే అబ్బాయిని వాళ్ళతో పాటు కూర్చోమని అక్కడ అమ్మాయి వరకే చేస్తాను, ప్రార్థన చేసి పంపిస్తా. సరే మీరు వచ్చి అట్లా ప్రార్థన చేసిపోయినా ఇంక తర్వాత వాళ్ళ తిప్పలు పడతారులే. గమనించండి బిడ్డరా, ఇద్దరు బాప్తిసం పొందిన కుటుంబాలు అయితే ఖచ్చితంగా వాళ్ళు సేవకుని మాట వింటే మంచిది. అది వాక్యం, అది వాక్యానుసారం. కాబట్టి మనం ఏ పని చేసినా వాక్యానుసారం చేస్తే వాక్యము మనకు జయాన్ని తెచ్చిపెట్టుద్ది. హల్లెలూయా.
కాబట్టి అందుకే జీవితంలో సాతానుడు వాక్యం లేకుండా చేస్తున్నాడు. బిడ్డరా, యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు నిజంగా నా శిష్యులైతే, నా కుమారులైతే, నా పిల్లలైతే నా వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు. ఏంటంట? వాక్యానికి చోటు లేదంట. అన్నిటి చోటు ఉంది హృదయంలో, అన్నిటి చోటు ఉంటుంది. తినటానికి, తాగటానికి, పడుకోవటానికి, కట్టుకోవటానికి, కొనటానికి, అమ్మటానికి, పని చేయటానికి అన్నిటికి ఉంది చోటు లోపట. ఒక్క వాక్యానికే చోటు లేదు నీ హృదయంలో. చెల్లి తమ్ముడా, ఇప్పటికన్నా రోషం తెచ్చుకొని నీ హృదయంలో వాక్యానికి చోటు ఉంచుదాం, వాక్యానికి చోటు ఉంచుదాం. వాక్యం మనకు జయం తెచ్చిపెట్టుద్ది. అందుకే పాపం విషయంలో, దుష్టత్వం విషయంలో శిష్యులుగా మారుదాం. రెండవది ఏం చేయాలంట? బుద్ధి విషయంలో పెద్దలుగా మారుదాం, పెద్దలుగా జీవిద్దాం. ప్రియబిడ్డరా, ఇంకా యేసు ప్రభువు లోకాన్ని జయించిన గుణాలు ఏంటి అయ్యా మనం గమనిస్తే జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో మరి విశ్వాసం అనేది కనపడుతుంది. విశ్వాసము, జ్ఞానము, ప్రేమ, సత్యము అనేవి కూడా కనపడతాయి. ప్రభు చేత మరోసారి నేర్చుకున్న వాటి గురించి ఇవి గమనించాలి. మనము లోకమును జయించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి అని చెప్పంటే ఏంటంటే, మొదటిగా నెంబర్ 1 వర్డ్ ఆఫ్ ద గాడ్. మన దేవుడైన యేసయ్య వాక్యమై ఉన్నాడు. వాక్యం నీ హృదయం ఉంటే పాపము చెయ్యవు. వాక్యం లేకపోతే ఆదివారం కూడా మోటార్ వెళ్తానంటావు, ఆదివారం బిగిస్తానంటావు మాటలు. ఎందుకని? వాక్యం లోపట్లేదు. 6 రోజులు పని చేసుకోమని చెప్పాడు, 7వ రోజు నువ్వు ఏ పని చేయడానికి వీలేదని చెప్పాడు. అంతే, ఖచ్చితంగా తెగేయటమే. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. లేపని పర్లేదు. ఈ వారం గమనించు, నువ్వు వాక్యం నెరవేర్చు. వాక్యాన్ని నిలబడి నీ గుండెల్లో, నీ హృదయంలో వాక్యం నిలుపుకో. ఇంట్లో గోడకు పెట్టడం కాదండి, నీ హృదయంలోకి రావాలి వాక్యం. అప్పుడే పాపం చేయకుండా ఉంటాం, వాడిని ఓడిస్తాం, జయిస్తాం, గెలుస్తాం. కనుక మనం హృదయంలో వాక్యం ఉంచుకుందాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆయుధాలు ఏంటంటే ప్రేమ. ఆయన విశ్వాసంతో జయజీతం చేయగలుగుతామని చెప్పి మనకు బోధిస్తున్నాడు. ప్రభుత్వం మరోసారి నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోవాలి, 1 దుష్టత్వం, పాపం విషయంలో మనం ఎట్లా ఉండంట? శిష్యులుగా మారాలి. అంటే చేతగా కాదండి, నేను జయించిన వ్యక్తి అంటే అతడే, ఆమె. రూతు జయించింది, బోయజ్ జయించారు. మధ్యరాత్రి 2 యవనస్తులు నీ కొంగు కప్పు అంటుంది. ఆడపిల్ల వచ్చి తానే వచ్చి కొంగు కప్పు అంటుంది. లేదు లేదు అమ్మా, ఈ పాప మనం ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఇలా చూడబ్బా, ఎంత పవిత్రత ఇద్దరి మధ్యలో. ఆ పవిత్ర చూడండి ఎలాగుందో, పరిశుద్ధ చూడండి ఎలాగుందో. అందుకే వాళ్ళ గర్భం నుంచే రక్షకుడైన యేసయ్య వచ్చిండు. అబ్బా, రక్షకుడు జన్మనిచ్చారండి వాళ్ళు. కాబట్టి అలాంటి జీవితం మనం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇదిగో ఇవి జయించే గుణాలు, ఇవి జయించే స్వభావాలు. లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని జయించే ఇట్లాంటి శ్రేష్టమైన గుణాలు మనం కలిగి ఉండాలని, పాపం విషయంలో శిష్యులుగా మారాలి. బిడ్డరా, ఆ బుద్ధి విషయంలో పెద్దలుగా ఎదుగుదాం. ఎదిగిన వారి వల్ల నడుచుకో. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, యాడికి పోవచ్చు, ఆడికి పోకూడదు. ఆలోచించు. గుడ్డిగా పోయి సార కొట్టుకొని నిలబడి, మొన్న ఒక పాస్టర్ గారు చెప్పిండండి. ఏమని చెప్పిండు ఆ పాస్టర్ గారు అంట, రాత్రి 12ంటికి ఆయన మరి బండి వేసుకుని వస్తున్నసరికి సరిగ్గా సినిమాల కాడికి వచ్చేసరికల్లా పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయి ఇంకా అక్కడెక్కడ ఏ పంచర్ షాపులు ఏం లేవు. యాడ పెట్టాలి తెలియక ఏం చేసిందంటే, ఇక మరి బజార్లు పెడితే ఎవరు నేసిపోతారేమో భయంతో ఆ సినిమాలు మరి ఉంటాయి కానీ సైకిల్లో స్టాండ్ పెట్టి ఉంటాయిగా, ఆ స్టాండ్లో పెడతానని చెప్పి అతను అడిగితే, సరే దీంట్లో పెట్టుకొని తాళం వేసుకొని పో అన్నాడు ఆయన. సరే కావు దాంట్లో పెట్టిండు. సినిమా వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళతో పాటు ఈయన కూడా బయటకు వచ్చిండు. ఇక చూడండి, దాంట్లో చూసిన వాళ్ళు ఏం చేశారంటే, ఇక తెల్లరింటికి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినట్టే, ఇక పొద్దుటే వేరే వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడం పోతే, అమ్మ మీ అయ్యగారు రాత్రి సినిమాలకు వచ్చిండు అన్నారు. నువ్వు ఎవరిని చూసినావా? ఎవరు చూసినావు నువ్వు? మా అయ్యగారు సినిమాకి ఎందుకు పోతు? మేము కళ్ళారు చూసినాము తల్లి, సినిమాలకు వచ్చిండు అమ్మ, మేము చూసినాం. కాబట్టి నాకు పక్కన ఉన్న ఆయన వచ్చిండు, పక్కన అడిగాను. ఇంకొక ఆయన నా నిజం మేము ఇద్దరు కలిసి వచ్చినాడు. ఆయన కూడా వాస్తవానికి ఈ పాస్టర్ గారు సినిమాకి పోయిండా? పోలేదు. మరి ఏం జరిగింది? మరి జరిగిన కథ ఇది. మరి అందరికీ అది తెలియదుగా. అందుకే అప్పుడు ఏం చేయాలి అప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలంటే, కరెక్ట్ వివేకంతో, పోతే పోయింది ఆ బండి, ఆన్న పెట్టి తాళం వేసి పంచర్ వేసి బండి ఎవరు తీసిపోతారు చెప్పు? పంచర్ బండి ఎవరు ఎత్తపోతారు? పొద్దున్నే వస్తావుగా. నీ కంగారు కాకపోతే, నీ ఆలోచన కాకపోతే అది తీసుకుని సినిమాలో పెట్టినండి. మరి ఆడబెడితే మరి అనకుండా ఏం చేస్తారు? అంటే కాస్త వివేకం ఉండాలి. తల్లి, చెల్లి, తమ్ముడా, వివేచించండి. మీరు ఒకసారి బండి మేము బుర్రని పోతుంటారు, ఎవరో సిస్టర్ బ్రదర్ అంటారు, సిస్టర్ ఎక్కని కూర్చోబెట్టుకో బాకు.
లేనిపోని తంట అయిద్ది, నీకు ఇంటికి రాగానే తగాద అయిద్ది. ఒకవేళ నువ్వు అవి కూర్చోబెట్టి దించిపోతాను అనుకుంటావు. కొంచెం దూరం పోయిన ఎవరో మీ బామ్మరితో మీ మామ ఎవరో చూస్తారు, ఊరి ఊరి ఏంది మాలు ఈ అమ్మాయి నెక్స్ట్ పోతానేదమ్మా, ఇంకా అయిపోయింది, మీ ఇంట్లో తగాదు మొదలైనట్టేగా. కాస్త వివేకంతో ఉండండి, మెలుకుతో నడుద్దాం, జ్ఞానంగా నడుద్దాం. ఏ పని చేసింది ఎక్కడ నిల్చున్నా పాస్టర్ గారు పోయి సార కొట్టుకొని నిలబడితే ఏమంటారండి? ఏమంటారు చెప్పండి? తాగటం పోయిన అంటారా, లేకపోతే ఉత్తగ పోయిన స్వార్థ పోయిన అంటారా? తాగటం పోయినా అంటారు. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంట, దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండాలి, బుద్ధి విషయంలో పెద్దలుగా ఉండాలి, పెద్దలుగా ఉండాలి. ఆలోచించు, ఏం తినాలి ఏం తినకూడదు తెలియదండి నీకు. యాడికి బాగా ఆడిపోతే తెలియదు. ఇంకా ఇప్పుడు కూడా అయ్యగారు ఏందమ్మా మాత్రం కరోనా సూది అంటే వేసుకోవచ్చునా, వేసుకొని సాగు, పోతే పోయిన పేడాబాద్ అంటన్నా. ఏం చెప్పాలి నీకు? దైవ స్వస్థలో ఉండవని నేను వేయించుకుంటూ నువ్వు వేయించుకో, నేను వేయించుకోలేదు, నువ్వు ఎందుకు వేయించుకుంటూ? అయ్యి యాక్షన్ వేయించుకుంటారా, పింఛన్ ఇరంటాయా? పోతే పింఛన్ రాబోయిపోయింది. నీ విశ్వాసనే పౌలు అంటున్నాడు. ఆయన మంచి పోరాడి పరుగు కడబొట్టించి కిరీటం కాపాడుకున్నాడంట. తిమోతి రాసిన పత్రిక ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఏం చేసినట్టు? తిమోతి మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదే. బా ఇంకా వచ్చి అయ్యా అమ్మాయి పని పెట్టిందనయ్యా. అవునమ్మా, మరి ఎప్పుడు వస్తారనయ్యా? ఎప్పుడు చేస్తా ఇప్పుడు చేసేది ఏందండి? నీకు తెలియదు ఉపదేశం? ఇంకా చెప్పాలని నీకు అది కొత్త? నువ్వు ఇంకా హాస్పిటల్ పోయింది ఇంకా నీకు చెప్పాలన్నా? దాన్ని కూడా మళ్ళీ చడటమే. మళ్ళీ చూడండి, రేపు సంస్కారం పెట్టి ఒక్కరు రారు, మొత్తం ఆడ కూర్చుంటే పోయి ఏందమ్మంటే అయ్యా మాత్రలు వేసుకున్నాయా, అందుకే తీసుకోవట్లేదు. నీ ముఖం కాదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? మరి ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి మనిషికి ఒక్కసారి నువ్వు ఎదిగితే అర్థం చేసుకుంటావు. ఎదగలేదు కాబట్టి గొంతు పోయిందా చెప్పని మీకు అర్థం కావట్లేదు. ప్రతిదీ వివేచించండి, ఏది చేయాలి. పెద్దలుగా ఉండండి, బుద్ధి విషయంలో పెద్దలుగా ఎదగండి. వాక్యం చదవండి, బైబిల్ చదివి సత్యంగా మరి మనకు అర్థమయ్యేది. అది సావాయ్ సత్యనా మరి చదవకుండా పోతావు. అది ఇది జయం. ముసలోళ్ళు అయిపోయారు చెప్పండి, రాని ముసలోళ్ళరా. చదువు వద్దు, నేర్చుకోబాకండి. ఏమి మిషన్ కొట్టం నేర్చుకోండి, పోయి చదువు రా అది మాత్రం నేర్చుకోవాలి. మిషన్ కొట్టం అయితే మాత్రం టక నేర్చుకొని పోతారు. కానీ మరి బైబిల్ చదువు ముసలోళ్ళు అయిపోయారు చదువు, మీరు ముసలోళ్ళు అయ్యారా? మీరు మరి ఎందుకు నేర్చుకోకూడదు చెప్పండి? బైబిల్ నేను చెప్తే ఒకటి చెప్పి పంపిస్తాను, మీరు చెప్తే 4 మాటలు చదువుకుంటారు, 4 మాటలు చదువుతారు. ఎంత అర్థమైందో, ఎన్ని విషయాలు పంపించాడో దేవుడు. ఆడికి పోయాక ఏడుతూ ఎంత పొరపాటు చేస్తే నేనని. అందుకే బుద్ధి విషయంలో పెద్దలుగా ఎదగండి, వాక్యం చదవండి, తెలుసుకోండి. విషయం ఎదిగిన బిడ్డలాగా, వయసులో ఎదిగిన బిడ్డలాగా మారి పసిబిడ్డలాంటి స్వభావం పాతి పెట్టండి. పిల్లశాస్త్రం మానాలి. పిల్లశాస్త్రం అంటే వాడు రోజు ఆ రంగు అయ్యే కట్టుకొని వస్తున్నాడు అనుకోండి. యూనిఫామ్ లేదా నీకు స్కూల్లో? గురువారం వైట్ డ్రెస్ వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి, నీకు తెలియదా? వాడు చిన్నపిల్లాడు కాబట్టి వాడిని మాస్టర్ అరుతాడు. మరి మీకేం ఎట్ట చెప్పాలి చెప్పండి? చెప్పండి మరి నేనేం చెప్పాలి చెప్పు. ఇప్పుడు నువ్వు ఎదిగినా ఇక్కడ ఏడ చూసుకొని నీ ఎదుగుదల అట్టుందేగా, ఏడ అర్థమైతే నీ ఎదుగుదల. కాబట్టి నా బిడ్డరా, నేడు సమయం ఉండగానే మనసు మార్చుకుని, ఈరోజు మనది రేపు మనది కాదు బిడ్డరా. రాకడ సమీపంగా ఉంది. మనం సింహాసనానికి చేరాలి, కిరీటానికి చేరాలి. అక్కడ చేరాలంటే మీరేం చేయాలంట? దుష్టత్వం విషయంలో శిశువులుగా మారండి బిడ్డరా. బుద్ధి విషయంలో పెద్దలుగా మారండి, ఎదగండి. జ్ఞానం అడిగి జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని రాజ్యం స్వతంత్రించుకుందాం. ప్రభు మాటలు మనకి దీవించిన కాక మోకరించండి. జయించిన వారితో కలసి నీ సింహాసనము నేను చేరగా, జయించిన వారితో కలసి పశ్చాత్తాపంతో మోకరించండి. ఒక జయించే వ్యక్తి చిన్నపిల్లగాడు జయించలేడు. చెల్లి పాడుకొని పెద్దలా జీవించు, ఎదిగిన బిడ్డలా జీవించు. నన్ను
శిశువుగా మారాడు. అమ్మా, దేవునికి విరోధంగా నేను పాపాన్ని మూటగట్టలేను, నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయలేను. తమ్ముడా, నువ్వు తీర్మానం చెయ్యి. మెచ్యూరిటీ ఫంక్షన్ నేను వెళ్ళను, నేను చేయనయ్యా. అన్ని జల్లాగా సినిమా సీరియల్కి నేను బానిసను కాదయ్యా. తల్లి చెల్లి, ఎక్కడ కూలిపోతాను? సులువైన పాపమే సిగ్గులు పెడుతుంది. చిన్న చిన్న పాపాలే సిగ్గులు పెట్టే పాపాలు. వివేచించవా? ఆలోచించమ్మా, ఆలోచించు, పశ్చాత్తపడు. ఒక నువ్వు ఏ విషయం తప్పిపోతూ వస్తున్నావో, ఏ విషయంలో పడిపోతూ వచ్చావో, ఏ విషయంలో జారిపోతూ వస్తున్నావో, ఎక్కడ నువ్వు పాపం చేయటానికి శిశువుగా మారకుండా పాపం చేయటానికి పెద్దోళ్ళగా తొందరపడతాను గుర్తుపెట్టుకో. నన్ను క్షమించయ్యా. నేను ఇన్ని రోజులు ఓడిపోతూ వస్తున్నానయ్యా, నేను ఇన్ని రోజులు ఓడిపోతూ వస్తున్నానయ్యా. అయ్యో, నాకు సింహాసనం లేదు. అయ్యో తమ్ముడా, కిరీటం పోగొట్టుకుంటున్నావు. అయ్యో చెల్లి, కిరీటం పోగొట్టుకుంటున్నావు. రోషన్ తెచ్చుకోండి అమ్మా, రోషన్ తెచ్చుకోండి అయ్యా, రోషన్ తెచ్చుకో. పట్టుదలతాడు. అవ్వా అవ్వా, నన్ను క్షమించండి అయ్యా. నేను ఓడిపోతున్నాను, నాకు అర్థం కాలేదయ్యా. నేను ఓడిపోతున్నాను, నాకు తెలియలేదయ్యా. తమ్ముడా, చెల్లి, నువ్వు మనసులో పగ పెట్టుకున్నావా? నువ్వు ఓడిపోయిన వ్యక్తి. కడుపులో కక్ష పెట్టుకున్నావా? ఓడిపోయిన వ్యక్తి. పాపం చేయాలని కోరిక పడుతుందా? ఓడిపోయిన వ్యక్తి. సింహాసనం దొరకదు. నువ్వు మగ శిశువు కాదు, మగ శిశువు కాదు. మాట అంటే ఓర్చుకోలేవాయా? ఓ దెబ్బ కొడితే సహించలేవాయా? ఏది నీ ఓపిక? అయ్యా, ఎందుకు చిన్నపిల్లలకు ఎక్కెక్కి ఏడుతున్నావా? మాట అన్నారని, దెబ్బ కొట్టారని. చెల్లి, తమ్ముడా, దయచేసి పాపం విషయంలో శిష్యుడిగా మారు. చేయలేనని చెప్పు, చేతగాదని చెప్పు, వల్లగాదని చెప్పు. ఓ తీర్మానం చేసుకో. నా యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో వరుడేసుగా రాబోతున్నాడు. నువ్వు పెళ్లి కూతురు సిద్ధపడు. నువ్వు చూస్తే ఇంకా వయసు చూస్తే పాటి పెద్దలై ఉండాలి, కానీ బోధకులై ఉండాల్సింది ఈ పాటికి. మీరు బోధకులై ఉండాల్సింది ఈ పాటికి. కానీ ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావు. నువ్వు పిల్ల శాస్త్రం కలిగి ఉన్నావు, పిల్ల శాస్త్రం కలిగి ఉన్నావు. తమ్ముడా, చెల్లి, జయించు వారు ఎవరో పాపం విషయంలో శిష్యులుగా మారువారు వారే మగ శిశువు. బుద్ధి విషయంలో పెద్దలైన వారు వారే సింహాసనాన్ని చేరేవారు. అటు గుణాలతో ప్రభు నీవు నడిపించినట్లుగా ప్రార్థించుకుందాం. ఒక ప్రార్థించండి నాన్న. షాహు నైందరా షాతాల్మా కరాదరా షాతాల్మా. ఈ శిశువు సంతానముగా మేము పిలువబడాలని ఈ పాపములో పోరాడు. బయట తమ్ముళ్ళంతలోనికి వచ్చేయాలి. బయట ఎవరు ఉండొద్దు. ముఖ్యం ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. గుడ్డికి తిరుగు దాటి పిల్లలు కూర్చోవాలి. డబ్బులు పడతాయి. జై జీవితం రండి. ముగింపు ప్రార్థన కనుక శిశువుల వలె మేము ఉండాలని మీరు ఉద్దేశించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, యాకోబు ప్రభా నాయన పాపముతో పోరాడి రాత్రంతా కూడా మీతో పెనుగులాడి ప్రభా ఒక జై జీవితము చేసి ప్రభా నాయన మగసిరి గలవాడుగా ప్రభా నాయన ఎలాగ రోషమును పూనుకున్నాడో ప్రభా నాయన, పాపము పోరాటంలో కూడా ప్రభా నాయన పౌలు రక్తము కారునంతగా ఎలాగైతే పోరాడారో మేము కూడా ఆ విధముగా పోరాడుటకు సహాయం చేయండి. పౌలు ప్రభా నాయన తన ఎదుటకు వచ్చిన ఏది కూడా నిలువటకు వీలు లేకుండా పాపములో ఎలాగ పోరాడాలో, సాతాను యుక్తిని ఎలాగ పట్టాలో, పెద్దవారికంటే సమూర్తముగా ఎలాగ మేము మారాలో హెబ్రీ పత్రిక రాసిన విధానముగా ప్రభా మేము కూడా పెద్దవారు మనం చెప్పుకోవటము కాదు, గాని పాపముతో పోరాడుటలో ఈ లోకముతో కాంప్రమైజ్ అవ్వకుండా, ఈ లోకము పోకుండా పోయినట్లు పరిశుద్ధమైన జీవితము, ఒక వయసు వచ్చిన వారి జీవితము, ఒక రొట్టె తినేవారి జీవితము, ఒక మాంసము తినేవారి జీవితం మేము చేయాలని ఆనాడు ప్రభా నాయన యవన ప్రాయములో ఉన్న ప్రభా నాయన ఋతు బోయాజులు పరిశుద్ధతను కాపాడుకొని వారి గర్భములో నుండి ఎలా ప్రభా మగ శిశువుగా
ఆ సియోను కొరకు ఆ బిడ్డకు జన్మనియటానికి పరిశుద్ధతతో ఎలాగ వారు పోరాడారో, ఈ రాత్రి సంబంధములో, ఈ యొక్క చీకటి గడియలలో, ఈ అంత దినాలలో పాపము పోరాడుటలో రక్తము కారునంతగా మేమంతము కూడా పోరాటకు సహాయం చేయండి అయ్యా. లేఖనము విలబడుతున్న ప్రతిసారి కూడా నీ లేఖనానుసారమైన జీవితము చేయటకు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితము చేయటకు మీరు సహాయం చేయండి. ఆనాడు ప్రభా నాయన భక్తులు ఎంతరో మా ముందు మీరు ఉంచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా నాయన. విశేషముగా ప్రభా నాయన జయించిన మగ శిశువు సంఘము వలె ఈ మెల్కీసెదెకు క్రమములో సాతానుని ప్రభువా కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కుటకు మీరు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. ఎందరైతే ఏ బిడ్డ అయితే ప్రభా నాయన జయించిన మగ శిశువు సంతానముగా అబ్రహాము పిలువబడినట్లుగా మేము కూడా పిలువబడకు సహాయం చేయండి. నీ కృపతో నింపడి ప్రభా నీకు స్తోత్రాలు. ఈ లోకములో ఉన్నటువంటి దినములు, మాసములు, ఉత్సరములు ప్రభా నాయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క అక్రమము క్రియలన్నిటిని కూడా మీరు కొట్టివేసి శిశువుగా నువ్వు ఎలాగైతే మాకు మాదిరిని ఉంచావో ఆ మాదిరి ప్రకారం మేమంతా కూడా బ్రతుకుటకు సాయం చేయమని విత్తన దైవదాసుల ప్రకారం ప్రభా నోటి ప్రకారం వాక్కుని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు మీరు కృపనిమ్మని వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభాని చేతులకు అప్పగించుకొనుచు నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్యా నీ నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము చేరుమన్నెల్లరికి లోకంలో సకల పరిశుద్ధులకును ఈ యొక్క వాక్యం విని మగ శిశువులే జయించిన మగ శిశువులే ఓ జయజీతం చేయాలని ఆశించే వారెల్లరికీ ఈ ఆరాధన పాలు పొందిన చిన్నలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరెల్లరికీ ఈ దినం మన మహిమలో ప్రవేశించిన సహోదరుడు విడిచిపెట్టిన కుటుంబానికి ఇక్కడ చేరుమన్నెల్లరికీ రేపుని జరుగుతున్నటువంటి సభలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు అయినటువంటి దేవుని యొక్క సన్నిధి సహవాసం కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో వందనాలండి. ఈ కూటమి ముగించబడిన ప్రియబిడ్డలారా ఓ ప్రకటన గమనించండి.